ఆలోచించాడు మరుగుపరిచి మాతో మీరు మాట్లాడాడు తండ్రి. వాక్యం నిచుండగా మా హృదయంలో చెవులను మీరు శుద్ధిపరచండి, సహాయం చేయండి ప్రభా. ఈ సన్నిధికి ఉంచండి నాయన ప్రభా. ఒక్కొక్కరు కూడా దర్శించండి, బలిలను బలపరచండి, రోగులు మీరు స్వస్థపరచండి. నీ ఒట్టిగా అనుకుంటుగా ప్రభా, నీ వాక్యంతో, నీ శక్తితో, నీ బలముతో నింపబడి మేము వెళ్ళినట్టుగా నీ కృప మాకు దయచేయండి, సహాయం చేయండి. కొత్తగా నూతనంగా వచ్చిన వారిని కూడా మీరు దర్శించండి. ఎవరైతే కూడా నన్ను అడిగిపెట్టారు ప్రభా, ఒక్కొక్కరు కూడా నీ జీవనంలో ఆశీర్వాదాలు కుమరించండి ప్రభా. ఈ పరిశుద్ధాత్మ అభిషేకము బలంగా తీరాన్ని ప్రబలించండి. సహాయం చేయండి. నిద్రమత్తు, సోమరతనం, బద్ధకం మాలో తొలగించండి ప్రభా. అవ్వాలని దూరపరచండి, సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూర్చున్నాం. ఎత్తుపోయే వాళ్ళు ఒకసారి చేసి స్తోత్రం చేద్దాం. అంటే నిద్రపోతున్నారు, నిజమే, మంచిది. నిద్ర రాకుండా ఉండటానికే మీరు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి నిద్రపోతే మీ దగ్గరికి వస్తాను నేను. ఏమిటి నిద్రపోతే రమ్మంటారు వద్దా చెప్పండి. నిద్రపోతే దగ్గరికి రానా వద్దా? లేపుతాను. పిల్లల్ని తల్లి ఏం చేస్తుంది? భోజనం పెట్టిన తర్వాత నిద్రపోతే ఏం చేస్తుంది? ముఖ మీద వీళ్ళని మెలకుతూ పెడుతుంది, అంతేనా? అది తల్లి ప్రేమ. మరి మన పరలోకపు తండ్రి మనం ఆయన పిల్లలు తెలుసుకోవాలి. మనం కూడా బలంగా ఉండాలి, మనం కూడా దేవుని శక్తితో నింపబడాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు లేదు చెప్పండి. ఆయన కోరుకుంటున్నాడు తెలుసుకోవాలి. నేను ఇష్టపడట్లేదంటే నాదే ప్రాబ్లం. ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లం విత్ గాడ్, ఇట్ ఈస్ ప్రాబ్లం విత్ యూ. తెలుసుకున్నా. హల్లెలూయా. సమస్య నీతో ఉంది. ఇప్పుడు దేవుడితో సమస్య లేదు. ఇప్పుడు నా సమస్య నాతో ఉంది. నా సమస్యను బయటపడాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఆయన ఏదైతే నా కొరకు ఆశిస్తున్నాడో నేను దాన్ని బలంగా నేను నమ్ముకుని దాని మీద నా విశ్వాసాన్ని నేను గుర్తు చేసుకోవాలి. వాక్యం చదువుకుని వెళ్ళిపోతే దాంట్లో నాకు ఏం కాదు, కానీ వాక్యం లోపలేముందో నేను చూడాలి. అది నీకు శక్తిని బలాన్ని కలిగిస్తుంది. ఎవరికి ఎంతోమంది నాకు తెలియదు కానీ చాలా ఆసక్తిగా ప్రార్థన చేశారు. మరి నీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు వర్తమానం చెప్పడానికి కూడా దేవుని శక్తి బలం కావాలి. హల్లెలూయా. సామాన్యం కావాలి. నిలబడటం. ప్రవక్త అంటాడు 20 నిమిషములు మాట్లాడట ఆత్మ ప్రేరేపణతో ఎంత 8 గంటలు లేబర్ అంటే పనితో సమానం. ఒక పని చేసేవాడు 8 గంటలు ఎంత పని చేస్తున్నాడో 8 నిమిషాలతో సమానం. అంటే నేను ఎన్ని గంటలు తీసుకున్నాను చూపించు? 2 గంటల పోయిన వారంతా కౌంట్ చేయండి. 30 నిమిషాలు. నేను చూస్తాను మరి నా మెసేజ్ మీరు విన్నపోయినా నేను వింటాను. ఎందుకంటే 2 గంటల 30 నిమిషాలు అంటే నేను ఎంత లేబర్ చేశాను, కష్టపడాలని ఆలోచించాను. మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని వినటానికి మీరు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. ఆయన వడ్డించేవాడు గొప్పవాడా, తినేవాడు గొప్పవాడా? మీకు నేను వడ్డిస్తున్నాను తెలుసుకోండి. మళ్ళీ మన కోటాల్లో మళ్ళీ కూర్చుని తింటాం. మీరు బలం వేసి ఉంటుందాం లేస్తూ వస్తువులు పర్చేజ్ చేస్తారు. బలం లేకపోతే మళ్ళీ బలం తీసుకుంటాం. లేస్తూ దానికి భోజనం ఏం చేయాలి? దేవుడి మీద తినాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, దేవుడి వాక్యం మీద పోషించబడాలి అని ఎప్పుడు దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి స్తోత్రం. ఇక్కడ ప్రతి లేఖనం కూడా ఆయన నెరవేర్చాడు. ఆయన శిలువలో చనిపోయే వరకు కూడా, ఆఖరి మాట పలికే వరకు కూడా ఆయనలో ప్రతి లేఖనము నెరవేర్చబడింది. దేవుడి స్తోత్రం. వాక్యము ఆయనలో నెరవేర్చబడింది. దేవుడి స్తోత్రం. కొందరు గుర్తించారు, కొందరు గుర్తించడం తప్పే. కొంతమంది కొంత బాగా గుర్తించారు, కొంతమంది అసలు గుర్తించలేకపోయారు. ఇప్పుడు చదువుతున్న వాక్యం మనం నువ్వు టైం అంతా ఇక్కడ గడియారం చూసినట్టే నేను అది చేస్తాను. మీరు గడియారం తాపెడతాను. ఆవులకు వచ్చినా నిద్రపోయినా అదే మరి నిద్రపోతూ చూసుకోవడం. మీ నిద్ర వల్ల నేను ఆపేస్తాను. నా మెసేజ్ ఎంత కదా.
నిద్రపోయిన అభ్యర్థనం గడియారం చూసిన ఆవులతో వచ్చిన వీళ్ళకి సహకరించండి. అందుకే నేను మెలకు ఉన్నాను. హల్లెలూయా. మెలకుంటే తప్ప నేను భోజనం వడ్డించినది. నిద్రపోతే నేనేం పెట్టగలను? ఎంతో ప్రయాసపడి వచ్చాను. తెలుసుకోవాలి. వాక్యము భుజించినప్పుడు దేవుడు నీకు బలం ఇస్తాడు, నీకు ఆరోగ్యము, శక్తిని పొందుకుని నువ్వు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుడు నీ లోపలికి వచ్చినప్పుడు నువ్వు పొందిన ఆనందము ఎంతో అంత కాదు. దేవుడు నీ ఉదయంలో నిండినప్పుడు వాక్యము నేను పరిపెట్టిస్తాను. హల్లెలూయా. చూడగా దేవుని వాక్యాన్ని మనం తీసుకోకూడదు. చూడండి, ఇక్కడ అన్ని విషయములను కాదు కొంతమంది నమ్మలేదు. ఇది మేము నమ్ముతాము, అది మేము నమ్ముతాము అని వాక్యంలో కొంత భాగాన్ని తీసుకున్నారు. మిగిలిన వారు దాన్ని నమ్మలేకపోయారు. మరి ఇప్పుడు దేవుని మాట ఏంటంటే ఇది ఒక ఆలోచన. చెప్పండి, ఇది ఒక ఆలోచన. ఇది దేవుని యొక్క ఆలోచన ఉంది. దేవుని ఆలోచన మాట రూపముగా ఇక్కడ వాయుబడి దేవుని స్తోత్రం. ఇప్పుడు నా ఆలోచన ఏమైందో మీకు నేను తెలియపరిచేదిగా మాట రూపముగా మీకు తెలియదు కదా. నీ పరిస్థితులు, నీ బాధలు ఏంటో, వ్యాధి ఏంటో, నీ బలహీనత ఏంటో, నీ పరిస్థితులు నీకు తెలుసుకోవాలంటే నువ్వేం చేయాలి? మాటగా నువ్వు తెలియపరిచినప్పుడు నీ ఆలోచనలు ఏమున్నాయో నాకు తెలియపడతాయి. అదే ఇప్పుడు దేవుడు తన ఆలోచనలో ఏమైతే ఉందో అదంతా కూడా ఆయన లోక రూపంలో రాశాడు మాట. ఇప్పుడు నీవు ఆయన ఆలోచన ఉన్నావు. ఎప్పుడు? జగత్తు నాకు ఏర్పడుతుంది అంటే దేవుని ఆలోచనలో నువ్వు ఎలా ఉన్నావు? కనబడని అదృశ్యమైన రూపంలో ఉన్నావు. దేవుని స్తోత్రం. ఆలోచన కనబడుతుందా? కనబడదు. అంటే నువ్వు ఆయన మనసులో ఉన్నావు. దేవుని స్తోత్రం. సరే, మీకు చూసుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ముందు ఈ భూమి మీద రాకుండా ఎక్కడున్నారు చెప్పండి? ఆయన ఆలోచనలో ఉన్నాము. దేవుని స్తోత్రం. అంటే దేవుని ఆలోచనలు నిత్యమైనవా, అనిత్యమైనవా? దేవుని ఆలోచన నశించిపోదా? నశించిపోదా? నశించిపోదా. అంటే దేవుని ఆలోచనలో గొర్రెపిల్ల జీవనంలో జగత్తు కూడా వేయబడకముందే నీ పేరు రాయబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పేరు, నా పేరు, మనందరి పేరు కూడా ఆయన జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం. నీవు నమ్మాలంటే నీ మనసులో, నీ తలంపులోకి, నీ ఆలోచనలోకి ఇప్పుడు ఆయన చేసిన దాన్ని నువ్వు లోపలికి తీసుకోవాలి. వ్యతిరేక భావంతో కాదు. నీకు వచ్చినటువంటి బాధ్యతను బట్టి, నీకు వచ్చిన వ్యాధులను బట్టి, నీకు వచ్చినటువంటి సమస్యలను బట్టి దేవుని తక్కువగా అంచనా వేయకండి. మన జ్ఞానానికి అందనవాడు దేవుడు, మన ఊహకు అందనవాడు దేవుడు. ఆయన బలంతో మనకెవరికి తెలియదు. ఆయన శక్తి ఏంటో మనకు తెలియదు. ఆయన జ్ఞానం ఏంటో మనకు తెలియదు. దేవుని జ్ఞానము ఈ లోక జ్ఞానం కంటే చాలా గొప్పదండి. అందుకే మనం ఎప్పుడు కూడా ఒకటే అడగాలి, ప్రభు నీ జ్ఞానం నాకు ఈయన. చూసారా, మన వాక్యం చదువుతూ ఉంటాము. హెలెన్ జాన్సన్ అని సహోదరి, ఆమె స్వీడన్ దేశం. మేము టైం అయినప్పుడు ఆమె నన్ను ఎంతో ప్రేమించేది. ఆమె ప్రార్థన చేయడంలో ముందు నన్ను లేదు ప్రతిదానికి కూడా నేను ప్రార్థన చేయను. ఏంటి ఇతర నేను ఆకర్షించబడదా తెలియదు. మిగిలిన వాళ్ళందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించి ఏం చెప్పినా నాకు చెప్పింది. దేవుని స్తోత్రం. అది నీలో ఉన్నప్పుడు దేవుడు దాన్ని గుర్తిస్తాడు. దేవుడు నువ్వు కలిగి ఉంటే అది ఇతరుల చేత నువ్వు గుర్తించబడతావు. నువ్వేమో కాదు, నీలో ఉన్న ఎవరు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే నా ప్రకటనలో 13వ అధ్యాయము 8వ వచనంలో అనగా మొదలుకొని ఒదిగబడిన గొర్రెపిల్ల ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమును అంటే
చాలా చెప్తాడు. ముఖం అంటే ఏంటి? అక్కడ రిబ్కాను తీసుకెళ్ళింది ఒంటె. ఏంటది? మృగం. ఒంటె ఏంటి? మృగం. అంటే ఏంటి? శక్తి కలిగింది. వాక్యము శక్తి కలిగింది. ఇప్పుడు ఈ మృగం ఏంటంటే ఇది కూడా శక్తి కలిగి ఉంది. ఈ మృగమే ఎవరిప్పుడు సంస్థ, డినామినేషన్, సంఘశాఖ, రోమన్ ప్రభుత్వం వారు ఎన్నుకున్నటువంటి రోమన్ క్యాథలిక్ సంఘంతో వచ్చినటువంటి ఈ పిల్ల సంఘాలన్నీ కూడా ఇవన్నీ కూడా దేనిని ఆ మృగముకు నమస్కారము చేయని వారు. దాని అర్థం ఏంటి? ఆ మృగముకు నమస్కారము చేయని వాడు. ఇప్పుడు మనం ఎక్కడ పిలిచాడు దేవుడు? సంఘ సంస్థలోంచి, సిద్ధాంతంలోంచి, డినామినేషన్ లోంచి దేవుడు నిన్ను వేరుపరిచాడు. హల్లెలూయా. అంటే మృగానికి మనం నమస్కారం చేయట్లేదు. చూసారా? వాడు ఏమంటున్నాడు? తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని బాప్టిజం చేస్తున్నారు. ఇప్పుడు పేతురు పెరుగొచ్చడానికి పరిశుద్ధాత్మ అనుకున్నప్పుడు 15 నిమిషాలు బోధించి మీరు మారు మనసు పొంది పాపక్షమను ప్రతివాడును ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుతారని చెప్పినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఒకేసారి ఓ హృదయంలో నొచ్చుకున్న కేస్తున్నాం. ఇంగ్లీష్ ప్రికింగ్ దేర్ హార్ట్స్. గుచ్చాయంట. హృదయంలో ఏం చేసింది? గుచ్చుకున్నట్ట. నొచ్చుకున్నది ఇంగ్లీష్లో ప్రికింగ్ దేర్ హార్ట్స్ అంటే సూతో కూర్చుంటే కూర్చుంది అన్నమాట. ఎంతో నొప్పి, బాధ. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఏమని? మేమేమి చేయడం. ఎందుకంటే సువార్త అంటే శక్తితో వెళ్తారు. సువార్త అంటే జ్ఞానంతో కాదు, బలంతో కాదు. ఇక్కడ పేతురు గారు నేర్చుకున్నాడు. అది అన్నాడు కూడా, శ్లోకాలు పద్యాలు పాటలు నేర్చుకొని మీకు బాగుంటుంది అన్నాడు. నేను శ్లోకాలు పద్యాలు నేర్చుకుని బాబు, నేను ఎక్కడ నేర్చుకుంటాను? వాక్యము దగ్గర నేర్చుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శ్లోకాలు పద్యాలు పాడాడా బాప్టిజం నుంచి నాను పేతురు గారు? ఏ శ్లోకం పాడాడు? ఏ పద్యం పాడాడు? అందులో ఏముంది? క్రీస్తు యొక్క శక్తి, ఆయన యొక్క స్తోత్రం. హల్లెలూయా. మీ చేతులు పైకెట్టండి. స్తోత్రం. చేతులు పడుతుంది కదా, ఉత్సాహపరచండి. హల్లెలూయా. నేను నాకు ఏంటంటే వచ్చేసింది, నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఏంటి ప్రోగ్రామ్ చూశాను, ఇది నాకు లొకేషన్ అయిపోయింది కాల్ కింద. సరే ఇది తీసేద్దాం, ఏమైతే ఏదో తిరుగుతుంది. నాకు ఇది బయట వచ్చిందంటే ఏపీ ప్రార్థన చేస్తున్నాను. ఈ కాదు కాడ నాకు చాలా ఆటంకం ఉంది. ఇప్పుడు పెట్టేమో ఆయన తీసుకొచ్చి పెట్టాడు. కాదంటే ఏ ఉపయోగిస్తుంది. మళ్ళీ ఇప్పుడు పెట్టి మాత్రమా మార్చలేదు. చాలా కరెంట్ పెట్టి ఇప్పుడు తీసి దాన్ని ఏదో మొత్తంగా చేయాలి. ఇప్పుడు పెట్టి మార్చడానికి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఇక్కడ పేతురు గారు ఏ శక్తి పేతురులో ఉంది మీరు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, అది ఎవరు? దేవుడే పేతురులోకి వచ్చాడు. తెలుసుకోవాలి. హల్లెలూయా. మిచ్చిలేని హామరుడు. ఏ మిస్ట్రీస్ అనేవాడు ఏ రకమైనటువంటి చేతుల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన అంత ఎక్స్ప్రెస్ చేశాడా? నీకు ఎందుకు స్వార్థ అంటే ఏంటంటే శక్తితో వెళ్ళాలి. స్వార్థ అంటే క్రియతో వెళ్ళాలి. స్వార్థ అంటే దేవుడు సూచక్రియతో వెళ్ళాలి. హల్లెలూయా. నమ్మే వారి వలన ఈ సూచక్రియలు జరుగును. హల్లెలూయా. వాక్యము నిన్ను ఆదరిస్తుంది. వాక్యము నిన్ను ధైర్యపరుస్తుంది. వాక్యము నీకు స్వస్థత కలిగిస్తుంది. వాక్యము నీకు బలం ఇస్తుంది. వాక్యము నీకు సంతోషం ఇస్తుంది. హల్లెలూయా. మొదట్లో నేను ఇక్కడ రక్షణ పొందిన కొత్తలో నాకు వచ్చిన ఆనందము ఎంత కాదు. ఈ బలిపీఠంతో తీసేసాను. నాకు తెలియదు ఆ ఆనందం. త్వరలో ఆనందం నిండిపోయి నా ఉదయం నిజంగా దేవుడి స్తోత్రం. ఇప్పుడు గుర్తు చేసుకుంటాను నేను.
ఆనందం ఇప్పటికీ మనసులో నేను నాకు ఇచ్చిన ఆనందం సంతోషము నా హృదయంలో నిండిపోయింది. హల్లెలూయా. అలాంటి దేవుడు నీకు ఇస్తాడు. అదే పక్షపాతం కాదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ అంటాడు, అమ్మా మీరు సంతోషంగా ఉండండి, మీరు ఆనందంగా ఉండండి, ఏ దుఃఖపడకండి, దేని గురించి ఆలోచించకండి, దేని గురించి తెలుసుకోండి, మీరు మర్చిపోతారు. దేవుడి స్తోత్రం. ఆ సంతోషం దేవుడి దగ్గర ఉంది, అది మనం అడగాలి. దేవుడి ఇంటికి అడగకూడదు మనం. పంట బాగా పండాలి, ఇంకా నాకు ఏదో బాగా పాలించేయాలా, నేను ఇల్లు కట్టుకోవాలి, ఏం కావాలన్నా మనకేమో చెప్పండి. సంతోషం ఉందా? నువ్వు ఎన్ని ఇచ్చినా సంతోషం లేకపోతే అంతా ఏది అడగాలో మనం అడగకుండా ఏం చేస్తున్నాం? అడగలేదు దాన్ని దేవుడికి ఇష్టమైనగా కాకుండా అడుగుతున్నామా? ముందు అడగండి, దేవుడికి ఇష్టమైన అడగండి, దేవుడు అందిస్తాడు. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానంతో పాటు ఏమొచ్చింది? ఐశ్వర్యం, కలిగి లేవి, ధనం, గొప్పతనం. ఈ భూమి మీద సొలొమోను మహారాజు అంతటి వాడు ఇంకా ఎటువంటి వాడు లేడు. దేవుడా దేవుని స్తోత్రం. దేవుడు ఎందుకు ఇవ్వడు? ఆయన ఇష్టానికి ఆయన సమరుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, చనిపోయినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఇప్పుడు లేటులు అని చెప్పి శ్రమదానాలని 40 రోజులు అందరూ ఆలయానికి వెళ్తా ఉన్నారు. ప్రతి సాయంకాలం వెళ్ళిపోయి కంచేపు గడపడం, యాదేదో వాక్య ధ్యానం, శ్రమదనం అని గుర్తు చేసుకోవడం, ఇవన్నీ కూడా పెట్టి మనుషులు పెట్టిన పద్ధతులు ఆయన ఆచరిస్తున్నాం. శ్రమదనాలు నువ్వే పడకలేదు. ఆయన అంతా నా గురించి, నీ గురించి, మా అందరి గురించి ఆయన శ్రమ పడిపోయాడు. వేటివాడ ఎందుకు శ్రమదనాలని చెప్పి ప్రజలను మోసగిస్తున్నాం? యేసు ప్రభువును శ్రమ పడినట్టుగా నువ్వు శ్రమ పడితే నువ్వు ఉంటావు ఇక్కడ. దేవుని స్తోత్రం. చూడండి, ఒక దేశంలో ఒక ఆయన మేకులతో నన్ను సిలువ కొట్టేసేసి నన్ను సిలువ ఇస్తున్నాను. అంత 3 భక్తులు వెళ్ళిపోయాడు. అతను పట్టుకున్నా, నువ్వెవరు? యేసు ప్రభు సిలువ వేసి చనిపోయాడంటే నువ్వు కూడా అలాగే అయిపోవడానికి అని వాళ్ళందరూ చేశారంటే అనుకున్నాను. సరే, ప్రభు అనేటువంటి క్రీస్తు వారు కూడా సమానంగా ఉండాలనేటువంటి పద్ధతితో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ శ్రమదినాల్లో కొంతమంది వారు ఈ విధంగా త్యాగం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే పాపమునకు యేసు ప్రభువు మన కొరకు వెల చెల్లించాడు, ప్రథమ ఫలముగా ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడు. సమాజంలో తిరిగి లేచాడు. ఆయన నిద్రించిన వారిలో ప్రథమ ఫలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున మన యేసు ప్రభు మనం అనుకున్నటువంటి ప్రభు ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధికి నేను వెళ్ళినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఆయన లేచాడు. హల్లెలూయా. అంటే ఆయన సమాధి ఖాళీ ఉంది. ఇప్పటికి అది ఒక సాక్ష్యం మనకి. అంటే నువ్వు చనిపోయినా తిరిగి లేస్తావని ఒక నిదర్శనం మనకి అందరికీ అక్కడ కనబడతా ఉంది. దాన్ని మనం అంగీకరించాలి. నా ప్రభు సమాధిలో లేడు. ఆయన ఇప్పుడు సజీవుడు. మంత్రాలు స్తోత్రం. ఆయన సజీవుడు. ఆయన మన మధ్యలో సంచరిస్తా ఉన్నాడు. ఆయన ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. లేని స్తోత్రం. ఆయనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు గుర్తించడంలో తప్పవుతున్నావు. ఆయన వాక్యంలో దాగి ఉన్నాడు. ఆయన మన మనతో ఉన్నాడు. లేని స్తోత్రం. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన గుర్తించడంలో మనం తప్పిపోతున్నాం. 1 కొరింథీ 5వ అధ్యాయం 20 వచనం చదవండి. దేవుడు మా ద్వారా 15వ అధ్యాయం 20. 1 కొరింథీ 15:20. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. మృతుల్లో నుండి
ఆయన తిరిగి లేచాడని స్తోత్రం. ఆయన గురించి చెప్పండి వాటిలో నమ్మటిలో ఈ రోజున తప్పుతున్నారు. అదే పరిస్థితి ఇప్పుడు మనం కలిగి ఉన్నాం. ఆయన గురించి చెప్పబడినటువంటి వాగ్దానములు నమ్మటంలో మనం తప్పుతున్నాం. గడియారం చూసినప్పుడు సమయం చెప్తాం, కేరళ చూస్తే ఏ రోజో తారీఖు తెలుస్తుంది. ఇప్పుడు ఏ సమయంలో మనం ఉన్నామో తెలుసుకోవాలంటే మనం చూడాలి. చూసారా? అంటే ఇప్పుడు ఏ సమయంలో కూడా బైబిల్ చెప్తుందన్నమాట. ఎలా తారీఖు ఎంతో మర్చిపోయినాం, క్యాలెండర్ పట్టుగా క్యాలెండర్ చూస్తాం. టైం ఎంతో తెలియట్లేదు, గబగబా ఏం చేస్తాం? వాచ్ చూస్తాం. అయితే ఏ సమయంలో ఇప్పుడు ఉన్నావో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎంతమంది ఏ సమయంలో ఉన్నామో మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ గడిలో మనం ఉన్నామో తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ కాలానికి దేవుడు ఏ వాగ్దానం చేశాడు, ఏది ఆయన నెరవేర్చాడు, ఇప్పుడు ఏది నెరవేర్చున్నాడు, ఇంకా ఏది నెరవేర్చబోతున్నాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు చూడాలి. కేవలం ఎంత నీకు ముఖ్యమో డేట్ తారీఖు తెలుసుకోవడానికి, వాచి టైం తెలుసుకోవడం నీకు ఎంత ముఖ్యమో. అయితే టైం అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి ఇంటికి. టైం చూసి వెళ్ళిపోతున్నాను. ఈరోజు ఆదివారమా? నిజమే. 22 తారీఖు పంపండి. ఆయన డేట్ కొడతాను. అదో నేను అది నాకు ఒకసారి చూస్తుంటాను. ఏ తారీఖు మనం వ్యాక్సిన్ చేస్తుంది. ఆ రోజులు పెట్టి వెళ్ళిపోతాం. ఆదివారమా? ఎంత త్వరగా వచ్చేసింది. కానీ ఇప్పుడు ఈ గడి గురించి దేవుడు వాక్యంలో ఏది వాగ్దానం చేశాడో దాన్ని ఇప్పుడు నేను చూడాలన్నమాట. హల్లెలూయా. ఆయన ఏ వాగ్దానం చేశాడో, ఏ వాగ్దానమో ఆయనలో నెరవేర్చబడిందో ఇప్పుడు నెరవేరుస్తున్నాడు, ఆయన నెరవేర్చబోతున్నాడు. నేను ఇప్పుడు దాన్ని గుర్తించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అంతే నమ్మటంలో తప్ప వాక్యం మనకు మిశ్రమం చేసేటువంటి వాడు ఇప్పుడు భూమి మీదకి వచ్చారు. వాక్యం ఏం చేస్తారంటే కొంత మసాలా కలుపుతున్నారు అన్నమాట. రుచి చేయలేదు. పళ్ళ బాగా రుచి రావాలంటే టేస్ట్ పౌడర్ ఇంకా రకరకాలైన రంగులు వేసేస్తున్నారు. అలాగే వాక్యానికి ఏం చేస్తారు? కొంత మసాలా కలుపుతున్నారు అన్నమాట. ఎలాగ రుచిగా ఉండాలంటే ఏదో మనుషుడి జ్ఞానం లేకపోతే తెలివితేటలో ఎవరో జ్ఞానం తీసుకొచ్చి వాక్యాన్ని కలపడం వలన దేవుని వాక్యం ఉన్నటువంటి ప్రభావము, శక్తి అది కోల్పోతా ఉంది. అందుకే రాత్రి ఎందుకు వచ్చాడంటే వాక్యముగా బోధించడానికి. అది ఎవరు కూడా మనుషుడు సొంతంగా అనువాదం చేయకూడదు. యుద్ధంలో ప్రశ్న జవాబులో 12వ పేరాగ్రాఫ్ చూడండి. ఇప్పుడు మీ సోదరునిగా నా సలహాను పాటించండి. దేనికైనను మీ యొక్క సొంత అనువాదం ఇవ్వవద్దు. మీరు ఆ విధముగా వెళ్ళి ఒక మంచి క్రైస్తవ జీవితమును జీవించండి. ఎలాగా మీరు దాన్ని చేసినప్పుడు ఆ సత్యమైన దానికి ఇంకా మీరు దూరమగుదురు. చూసారా? మీరు నిజమైన మార్గం నుండి దూరంగా తొలగిదురు. ఒక ఆయన ఫోన్ చేశాడు. ఎక్కడి నుంచి? ఏంటండి వర్తమానం వెళ్ళిపోతున్నాను. అందరూ 6 నెలల్లో వాడికి ఏమొచ్చి వర్తమానం, నేను వర్తమానం చెప్పేస్తాను బయలుదేరిపోతున్నాను. ఇలా బయలుదేరిపోయారండి సంఘాలు అన్నాడు. చాలా బాధ కలుగుతుంది. ఏంటంటే మళ్ళీ దానికి ఏం చెప్పాలో తెలియక మళ్ళీ ఒక సీనియర్ దగ్గరికి వెళ్ళి ఈ సంగతి గురించి ఎక్కడైనా ప్రవక్త చెప్పాడా, దీని గురించి మీకు తెలుసా? ఎవరు ప్రశ్న ప్రశ్న సమాధానం చెప్పకపోతున్నాడు. వెళ్ళిపోయి చేస్తున్నాడు. ఒక పెద్దోడిని కలుసుకుని మళ్ళీ వచ్చి చెప్తున్నాడు మాట. ఏంటిది? సేవని మొదలెట్టాడు కానీ వాక్యంలో రాను తెలియదు. ప్రభుత్వం ఏం చెప్పాడు? ఆ సందర్భంగా చెప్పకపోతున్నాడు. ఇంకొకరు తెలియదు తెలుసుకుని దగ్గరికి వెళ్ళి ఈ సందర్భం గురించి ప్రభుత్వం ఎక్కడన్నా చెప్పాడా అని అడుగుతున్నాడు. అంటే అతనికి వాక్య అవగాహన లేదు, వర్తమానం మీద అతనికి అవగాహన లేదు. ఎవరో దగ్గర చెప్పుకుని అక్కడిక్కడ సేకరించి ఏం చేస్తున్నాడు? వర్తమానాన్ని బోధిస్తున్నాడు. రాత్రులు పగలు ఈ వర్తమానాలు పట్టుకుని నేను ఇక కలచోడు వాడక ముందు 2 గంటల వరకు
నేను చదివిన వర్తమానాలన్నీ కూడా ఆ బుక్స్లో రాసేసాను. ఎంత రాసినప్పటికీ కూడా ఇంకా నేను ఇప్పుడు అవి చదువుతుంటే నాకు కొత్తగా కనబడుతూ ఉంటాయి. నీ పుస్తకాలు రాశాను ఇంకా అవుతారు. ఇది కొత్తదనం, నూతనంగా ఏంటి ఇందులో? దేవుని స్తోత్రం. వాక్యం మనం ఎంత చదివినప్పటికీ, వర్తమానం చదివినప్పటికీ కూడా ఇందులో కొత్త విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తాడు. నేను చదివేస్తాను, నాకు తెలిసిపోయింది ఈ వర్తమానం అని పడేయకూడదు. ఇంకో కొత్తగా వచ్చినప్పుడు దేవుని యొక్క సైన్యుల్ని ఛాలెంజ్ చేస్తాడండి. ఎవరికి ఇస్తానంటే కొంచెం చెప్పండి అన్నమాట. కూడదు, బాగుంటుంది కదా, చేయండి. తెలుస్తుంది ఈ వర్తమానము చదివి కనీసం మీరు ఒక పావుగంట 10 నిమిషాలు నేను బోధించాను చెప్పాలన్నా సాక్షి అలాంటి తీసుకెళ్ళండి. ప్రేమిస్తుంది నా దగ్గర వర్తమానం లేవు కదా, దేవుడు కదా, ఎందుకంటే ఇది విలువే. దాన్ని మీరు జాగ్రత్తగా చదవండి, ప్రభుత్వం చెప్పండి, దాన్ని గ్రహించుకోండి, దాన్ని ప్రేరేపణ పొందండి, దాన్ని ఇతరులకు తెలియపరచండి. దేవుని వాక్యం ఈ ద్వారా దేవుడు చాలా సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు నా కోసం వచ్చి ఆయన ఏం చేశాడు? ఆయన ఒక పాపిగా నా పాపమంతా తీసివేసి ఆయన కలువరిలో నా కొరకు చనిపోయాడు. అది నిజం. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను నమ్మాలని ఎవరో చెప్తే కాదు, నాకు నేను నమ్మాల్సింది. నా ప్రభు నా కొరకు చనిపోయాడు, నా ప్రభు నా కొరకు వేదరించాడు, నా ప్రభు నా సొంతంతో కొన్నాడైనా, నా ప్రభువులను విమోచించాడు, నా ప్రభువులను బ్రతికించాడు, మనుగుల నుంచి జీవము దాటించాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడో ఇప్పుడు నేను బాగా నమ్ముకుంటే ఆ విశ్వాసం వస్తుంది. ఏదో మాట్లాడుకుంటున్నది కాదు, నేను దేవుని వాక్యము నమ్ముకొని దాని మీద నేను విశ్వాసం కలిగి ఉండాలి. ఓ తండ్రి తక్కువ ఆస్తి అంతా కూడా ఒక దస్తావేజు రాసేసాడు. 100 కోట్ల ఆస్తి ఉంది, తన కుమారుడికి రాసేసాడు. ఈ కాగితాలు చాలా భద్రపరిచాడు. కుమారుడు అతను మతి స్థితితో లేక చిరిగిపోయిన సొక్క వేసుకుని వీధిలో తిరుగుతున్నాడు. తండ్రి ముందుగా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే ఈ 100 కోట్ల ఆస్తి అంతా కూడా ఈ కుమారుడికి దొంగిలించేస్తారని తనకి నమ్మకమైనటువంటి ఒక మంచి స్నేహితుడి దగ్గర ఈ దస్తావేజులు పెట్టేశాడు. ఎవరి దగ్గర? నమ్మకమైన దస్తావేజులు పెట్టాడు. ఆ తండ్రితో అతనితో చెప్పాడు మాట, నేను చనిపోయిన తర్వాత ఇదంతా కూడా ఎవరికి చెందాలి? నా కుమారుడికి చెందాలి. ఈ 100 కోట్లు కూడా నా కుమారుడికి చెందాలి అని అతనితో ప్రమాణం చేస్తున్నాడు. ఇతను చనిపోయాడు. ఈ ఎరువుడు చిరిపోయిన సొక్క 100 కోట్లు విలువ అంటే ఏంటి చదువు? భక్తులు లేకుండా తిరుగుతున్నాడు రోడ్డు మీద. అప్పుడు వీళ్ళందరూ వచ్చేసి ఏం జరుగుతుందో చూస్తున్నారు. 100 కోట్లు ఉన్న సంగతి తెలుసు, డబ్బు ఉంది, చేలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి తెలుసు. వచ్చేసారు అందరూ. అప్పుడు ఈ స్నేహితుడు, మంచి స్నేహితుడు ఉన్నాడు కదా, బెస్ట్ ఫ్రెండ్, అప్పుడు వచ్చాడు కాగితాలు పట్టుకొని డేట్ తీసుకొచ్చాడు. ఇదిగో ముందుగా ఇతను డాక్యుమెంటేషన్ చేసి దీన్ని రిజిస్టర్ చేసి తన కుమారుడికి రాసేశాడు. ఇది ఎవరికి హక్కు లేదు. ఆ కుమారుడు తీసుకొచ్చారు తెలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి మనకి రాసేశాడు. నీకు ఇచ్చేసాడు. ఇప్పుడు అప్పుడు భగవంతుడు చూసింది, ఆదాము చేసిన పాపమును బట్టి వ్యాధి గురి చేసింది, ఆదాము చేసిన పాపమును బట్టి మనల్ని అప్పగించింది, ఆదాము చేసిన పాపమును బట్టి మనల్ని అప్పగించింది. ఇప్పుడు అంటుంది, నేను అధికారిని దొంగిలిద్దామని చూస్తుంది, హక్కుపత్రం తీసుకున్నామని. ఆయన ఏం చేశాడట? తన మలినమైన స్తంభంలో ఉంచడానికి ఆయనకి ఇష్టం లేదంట. ఆ దస్తావేజు హక్కుపత్రం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది? తండ్రి అయినా దేవుడికి, దేవుడికి, నీకు నాకు ఇవ్వడానికి ఆదాము పోగొట్టుకున్నటువంటి బలము, ఆదాము పోగొట్టుకున్నటువంటి అధికారం, ఆదాము పోగొట్టుకున్నటువంటి సంతోషము, ఆదాము పోగొట్టుకున్న జీవము, పరిశుద్ధత అన్ని ఇప్పుడు మనకి ఆ తండ్రి మళ్ళీ మనకి ఇచ్చేసాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. దేవుడు ఒక మానవుడుగా ఈ
రావాల్సి వచ్చింది. ఎవరి కోసం? నీ కోసమే. ఎందుకని నీ సొత్తుగా మారితివి, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున. ఎందుకని నీ సొత్తుగా మారితివి, యేసయ్యా నీ రక్తముచే గుర్తించడం తప్పిపోయారు. ఆఖరికి శిష్యులు కూడా మర్చిపోయారు. ఆయన ఏం మాట్లాడాడు కూడా వారు మర్చిపోయారు. ఈ రోజున వాక్యము చదువుతున్నటువంటి నీవు లేఖనాన్ని ఎంతవరకు నీవు జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఒక న్యూస్ పేపర్ రోజు చదివేస్తున్నావా? వాక్యము నీలో భాగంగానే మారేటట్టుగా నీ జీవితం మారాలి. వాక్యము అది దేవుడు నీలో నెరవేర్చుతూ తెలుసుకుంటున్నా. తప్పగా నీవు నమ్మినట్లయితే సాతాను భయపడుతుంది. అవ్వది నువ్వు పాపి, నువ్వు ఘోరమైన పాపి అని చెప్పి నీ పాపం తప్పులని పొరపాటులని పాపములని చూపిస్తుంది. కానీ ఒకటి చెప్పాలి, నా కలువరిలో నా ప్రభువైన యేసుక్రీస్తు ఎలా ధరించాను. నన్ను ఆయన వెలుబడి కొన్నాడు. నేను ఎవరి సొత్తు? ఎవరి సొత్తు? అమ్మాయి నువ్వేమి చాలు. చూసారా, మనం భయపడుతుంది. నేను భయపడినప్పుడు కూడా నువ్వు ఒకటే చెప్పాలి, నా ప్రభు నన్ను బ్రతికించాడు, ఆ కలువరిలో నాకు కొంత చేశాడు. ఆయన సమాప్తమైన పలికినప్పుడే నేను అక్కడ స్వతంత్ర పొందాను. ఆయన నీ కొరకు ఏం చేశాడో అది నీవు గుర్తు చేసుకోవాలి. నీవు ఆయన కొరకు ఏం చేసుకోవాలన్నది కాదు, నీ కొరకు ఆయన ఏం చేసాడు అన్నది నీవు గుర్తు చేసుకున్నప్పుడు అది నిన్ను బలంగా పట్టుకుంటున్నాను. హల్లెలూయా. నిజంగా మనం ఒక్కొక్కసారి ప్రభువా నీకు ఇలా చేశాను, నాకు అలా చేశాను, నీకు ఇది చేశాను, అది చేశాను అది కదా. మనం ఎంతగా మంచిగా నేర్చుకున్నా సరే మనం ఏం చేయాలి? ఆయనే అంత నీవే ప్రభువా, నీ కృపే నాయన, ఇప్పుడు నేను బతుకుతున్నాను, నీ కృప చేతనే ఈ రోజున ఇక్కడ రాగా, నీ కృప చేతనే నేను జీవిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇది నా బలం కాదు, నా శక్తి కాదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు నువ్వు ఆయన వైపు చూడండి, యేసు ప్రభువు వైపు కూడా చూడండి. నేను అని ఆయన చెప్పలేదు. ఆయన ఇంకో మీద వచ్చిన సృష్టికర్తనే దేవుడిని ఎంతో మందికి తెలియకపోయినా సరే ఆయన ఏం చూపించాడంటే లేఖనములను చూపించాడు. 5వ అధ్యాయము 39వ వచనం చూడండి. నిత్యజీవం కలదని దేవుని స్తోత్రం. లేఖనములను నిత్యజీవం కలదని వాటి పరిశోధించున్నాను, అవే నన్ను గూర్చి సాక్షిస్తున్నాయి. దేవుడు శరీరానికి భూమికి వచ్చినప్పటికీ కూడా ఆయన ఏం చూపిస్తున్నాడు? నేను దేవుడు కదా ఆయన ఏదో ఒక మైకాలం చేసేసి ఒక సూచకులు చేసేసి చెప్పేసుకోవచ్చు కదా. దేవుడు మాయడి మంత్రాలు చేయడు. హల్లెలూయా. లేఖనములు మీకు నిత్యముగా అవి నన్ను గురించి సాక్షిస్తున్నాయి. లేఖనములు చూపిస్తున్నాడు ఆయన. లేఖనములో నాకు
క్రీస్తును వాళ్ళు గుర్తించాలని చెప్తున్నాడు ఆయన. అంటే వాక్యం చదువుతున్నారు కానీ, వాక్యం వింటున్నారు కానీ, చాలా సమయంలో మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఆ విన్నటువంటి వాక్యము, చదువుకున్నటువంటి వాక్యము మనలోకి పూర్తిగా రావట్లేదు. అందుకే మనం ఏం చేయాలంటే దానిని కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. 119 కీర్తనలో 18వ వచనంలో నీ ధర్మశాస్త్రమునందు చూడండి 119:18 నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచుటకు నా కన్నులు తెరువు ప్రభువా. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? ఇప్పుడు ఆశ్చర్యమైనటువంటి సంగతులు చూడాలంటే ఇప్పుడు నా కన్నులు తెరవబడాలి. ఇప్పుడు వాక్యంలో దాగినటువంటి శక్తి అది వల్ల నేను కోరుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నా సమయాన్ని దేవుడితో నేను గడపాలి. నా మనసులో, నా తలంపులో ఆయన పూర్తిగా రావాలి. వాక్యముతో నేను ఏకమవ్వాలి, ఆయన నాతో ఏకమవ్వాలి అన్నాడు. నాయని మీరును మీరు నా మాటలను మేము ఉండినట్లయితే మీకు ఏం ఇష్టమో అడుగుడి, అది మీకు అనిపించడు. వాక్యము నీవు ధ్యానించినప్పుడు ఆ వాక్యము ఈ లోపలికి రావాలి. నువ్వు తలుపును ఆయన తలుపులో ఉన్నాడు. లూదియా సముద్ర తీరంలో ప్రార్థన జరుగుతున్నాయి. అక్కడ పౌలు గారు వాక్యం బోధిస్తుంటే ప్రార్థన కోటానికి వచ్చిందంట. ఎవరు? లూదియా. ఆ లూదియా వచ్చి దేవుడి వాక్యం వింటూ ఉంది. పౌలు గారు పొలగా పేరు చూస్తూ ఉన్నట్టండి. ఏమేంటి పని? ఊదా రంగు కూడా అమ్ముకునేది. ఊదా రంగు తెలుసు కదా మీకు? వాటితో కలర్ పర్పుల్ కలర్. ఇక్కడ ఈ బట్టలోకి వచ్చింది, ఎలా వచ్చింది తెలియదు కానీ ఇదే రంగు. అక్కడ సుధుని ఈ ఊదా రంగు అంటే ఆమె ఏం చేస్తుంది? ఈ పొడి అమ్ముకుంటుందట. బట్టలకు రంగు వేస్తుంది. ఏం చేస్తారు? బట్టలకు రంగు వేస్తారు. ఆ రంగు అమ్ముకుంటుందట. ఇది వరకు వేసేవారు కానీ ఇప్పుడు బట్టలకి రంగులు వేయట్లేదు. అన్నీ వాళ్ళకి మనకి వేస్తాం. అది పర్పుల్ కలర్. ఊదా రంగు అది ఊదా రంగు పొడి. ఈ పొడి అమ్ముకునేటువంటి ఈ లూదియా ఎక్కడికి వచ్చిందండి? పౌలు గారు కూడా వచ్చినాడు. సముద్ర తీరంలో మరి వాక్యం చూస్తున్నట్టున్నారు. సుధుగా తెలుస్తుంది. మీరు కూడా చేయండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 15వ వచనం. దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ఆమె ఊదారంగు పొడినము తొండేల భక్తస్తురాలు. ఈమె ఏమనుకుంటుంది? ఆ వ్యాపారం అన్నమాట. ఊదారి కూడా అమ్ముకుంటారు. అందరూ ఆమెని పిలిచి పొడుగు ఇంత కేజీ ఎంతో, అర కేజీ ఎంతో కావాల్సింది కొనుక్కుంటున్నాను. ఇంకదే వ్యాపారం. ఈ వ్యాపారం చేసింది మానేసింది జయకుమా. ఎప్పుడు? ప్రార్థన అనుకోవటానికి. మన వ్యాపారంలో ఏం చేయాలి? కట్టుబడాలి, ఆఫ్ చేసేయాలి. దేవుని స్తోత్రం. ఈ పగల మళ్ళీ పనులు చేతనే అంటే మళ్ళీ సాయంత్రం పెట్టనుకుంటాం. ఎలా ఆదివారమే మన కష్టమైపోతుంది. పొద్దున పాలంతా చేసుకుని చక్కగా భోజనాలు కూడా మీకు ఎక్కడ ఉంటాయి కాబట్టి ఇల్లు వాడికి వచ్చి అందరికీ వాహనాలు ఉంటాయి. ఆత్మీయ హాతో పాటు శరీరమైన ఈ ఊదరంగా అమ్ముకునేటువంటి లూదియా ఈ కూటమిలోకి వచ్చి సముద్ర తీరంలో కూర్చుని ఆ పౌలు గారు ఎప్పుడు ఆ రోజు ఇళ్ళకి మందిరాలు లేవు, కట్టడాలు సముద్ర తీరంలో కూడా జరుగుతుందండి. అక్కడికి వెళ్ళిపోయింది. వ్యాపారం చేసి ఈ రోజున పని ఆఫ్ చేసేసిన వాళ్ళు దేవుడు ఆశీర్వదిస్తాడు. మీ అందరికీ దేవుని స్తోత్రం. చాలా మందికి తెలియదు విశ్రాంతి దినం దేవునికి దీనికంతా ఉన్నటువంటి విశ్వాసం చాలా మంది తెలియదు. మనం ఏం చేయాలి? విశ్రాంతి దినము పరిశుద్ధ దినంగా మనం ఆచరించాలి. 6 దినాలు పని చేసుకోవాలి, 7వ దినము దేవునికి ఇవ్వాలి. ఈ పొడవుకున్నటువంటి ఈ లూదియా ఆ కోటలో కూర్చుని ఏం చేస్తుందంటే దేవుడు వాక్యం వింటుందంట. ఎవరైపు వస్తుందంట. ఇంకా దృశ్యంతా ఆయన మీద పెట్టింది. దేవుడు చదవండి, ప్రభు హృదయమును తెరచను. ఎవరు వచ్చి
ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఇంటి తాడుతూ ఉన్నాడు. ఈ హృదయంలోకి రావాలి. ఇప్పుడు ఆయన లోపలికి రావాలి. లోపలికి వస్తే కానీ ఏ కార్యమైనా చేయలేడు. దేవుని స్తోత్రం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఆయన బలవంతుడు. నీ లోపలికి వస్తే నీకు ధైర్యం వస్తుంది మాట. నీ లోపలికి వస్తే నీకు బలం ఇస్తాడు. నీ లోపలికి వస్తే నీకున్నటువంటి అన్ని ఆధారాలు కంపులు తొలగిపోతాయి. అంటే బలవంతుడైన దేవుడు నీ లోపలికి వచ్చాడు కాబట్టి. ఇప్పుడు లూదియా లోపలికి వచ్చేసాడు. హృదయంలోకి లూదియా హృదయంలో తెరిచాడు. హల్లెలూయా. ప్రభువు హృదయం తెరిచాడు. ఆమె ఎవరి మీద? వాక్యం మీద విశ్వాసం పెట్టుకుంటా ఉంది. బోధించినటువంటి మాటలు అలా ఆలోచిస్తూ ఉంది. ఏమంటుందామె? చదవండి. పౌలు చెప్పిన మాటలేదు లక్ష్యముంచెను. ఆమె ఇంటి వారు బాప్తిసం పొందినప్పుడు ఆమె ఇంటి వారు కూడా ఏమేమారు? ఒక్క ఆమె ప్రభు ఆమెకు వస్తేనే ఎంతకాలం జరిగిపోయింది. ఇంటి వారు ఆమె ఒకే టైంలో బాప్తిసం తీసేస్తున్నా. అప్పుడు పౌలు గారు ఏమంటుందంటే చెప్పండి, ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని బలవంతం పెట్టిస్తుందంట. ఆమె విశ్వాసం ఏం చేస్తుందంటే ప్రభు ఆమె లాగుతున్నాడు. లోపలికి వచ్చాడు. ఆయన్ని ఇంటికి పిలుస్తూ ఆహ్వానిస్తుంది. బలవంతం చేస్తుంది. ఎవరిని? పౌలు గారిని ఆ ఇంటికి వచ్చి భోజనం ఆతిథ్యం చేయడానికి. దేవుని స్తోత్రం. చూసారా ఎంతగా మార్పు జరిగింది చూడండి. తన ఇంటి వాళ్ళు మారిపోయారు. ఆ పౌలు గారిని కూడా ఇంటికి వచ్చి భోజనం చేయమని ఆయన ఆహ్వానిస్తూ దేవుని స్తోత్రం. నేను విశ్వాసము గలదానైతే ఒకటి అంటున్నాను, నాలో విశ్వాసము గలదానైతే మా ఇంటికి రండి. దేవుని స్తోత్రం. ఎవరు అడుకోగలరు? దానికి ఏముంది? విశ్వాసం. ఉద్యమం జరగటమే కాదు, ఇంటి వారు రక్షణ పొందటమే కాదు, ఆ దాసుల్ని ఎక్కడ తీసుకొచ్చింది? ఆ విశ్వాసం ఇంటి తీసుకొచ్చి వారికి భోజనం పెట్టిందండి. దేవుని స్తోత్రం. గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు వారు ఆయన పెడుతున్నప్పుడు మూడవ దినాన్ని ఆయన లేస్తాడని వాగ్దానం చేశాడు. ఆయన చెప్పిన మాట నెరవేర్చబడింది. కానీ వాడు నమ్మకంలో శిష్యుడు చెప్పాడు. ఆయన అక్కడ క్లైబని ఒక శిష్యుడు, మరొక శిష్యుడు పేరు లేదు. అక్కడ ఏదొక శిష్యుడు అని ఉంది. వీరిద్దరు కూడా యెరూషలేము నుంచి ఎక్కడికి? ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నారంట. 3 score furlongs అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆమడ దూరం అంటే అంట 3 score furlongs. 60 furlongs అన్నమాట. 1 score ఈజ్ ఈక్వల్ టు 20. 3 score అంటే 20 into 3 60 furlongs. 60 furlongs ఎత్తుని కాలిక్యులేట్ చేస్తే 12 కిలోమీటర్లు వచ్చింది. ఎంతండి? 12 కిలోమీటర్లు. ఈ యెరూషలేము నుంచి ఇక్కడికి ఎమ్మాయి గ్రామానికి ఎంత? 12 కిలోమీటర్ల దూరం. ఆ రోజుల్లో రోడ్లు లేవు. రాళ్ళు రప్పుడు ఆ కొండల మధ్య నడిచేవాళ్ళ. వీళ్ళిద్దరు కూడా మరి యేసు ప్రభువారి పునరుద్ధాన దినము ఏ రోజని? ఆదివారం. ఆయన లేచాడు. అందుకే ఆదివారం రోజునే మనం దేవుని ఆరాధించుకుంటున్నాం. యేసు ప్రభు లేచిన 8 పునరుద్ధాన రోజు నాడు. శుక్రవారం నాడు యేసు ప్రభు గారు సిలువేశారు. ఎప్పుడు? శుక్రవారం. గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే వస్తుంది. ఎస్టర్డే వస్తుంది. దగ్గరికి వచ్చేస్తున్నాయి. అప్పుడు గుడ్ ఫ్రైడేకి జన్మలో వచ్చేస్తారు. మళ్ళీ ఎస్టర్ దినానికి ఆదివారం గుళ్ళని నిండిపోతాయి. ఎక్కడెక్కడ ఉన్నవాడు అందరూ కూడా వచ్చేస్తారు. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆ రోజున తిరిగి లేచాడని. ఈ రోజు ఇప్పుడు ఎవరికి తెలియదు కానీ తారీఖు లేవు. ఆయన ఇప్పుడు చనిపోయాడు పూర్తిగా ఎవరికి ఆధారాలు లేవు. ఆయన ఎప్పుడు పుట్టాడు ఎవరికి ఆధారాలు లేవు. కానీ పుట్టినరోజుకి నాలుగు జరుగుతున్నారు. ఆయన చనిపోయిన రోజుని సిలువకి తిప్పుతారు. ఏ రోజుని? గుడ్ ఫ్రైడే. మంచి శుక్రవారం మాట గుడ్ ఫ్రైడే అంటే. ఆ మంచి శుక్రవారం రోజుని
సిలువ వేసుకుని అలాగా ఊరికెళ్తారు. ఈ ఈస్టర్ రోజు ఏం చేస్తారంటే అందరూ ఎక్కడికి వెళ్తారు? కొవ్వొత్తులు కట్టుకుని సమాధి కాడికి వెళ్తారు. కొవ్వొత్తులు కట్టుకుని సమాధి కాడికి వెళ్తారు. అక్కడ సమాధి లేడా ఇక లేపిస్తారు. హల్లెలూయా. ఆయన తిరిగి 3వ రోజున లేచాడు. ఇంకా మరి సమాధి కాడికి వెళ్ళడం, ఇంకా సిలువ మోసుకుని ఆ గుంపు తిరగడం, ఈ అలా లెంటులు మాకు మేము ఎక్కడికి వెళ్దాం? లెంటులు అంటే చెప్పండి, శ్రమ దినం అంట. దేవుని ఎంత ఎన్ని వాళ్ళు, ఎంత భయంకరమైన సమయం తెలుస్తుంది. ఒక ఆయన ఇలాగే లెంటులు చేసి హాస్పిటల్ పాలైపోయాడు. నేను స్పష్టంగా చూశాను ఆయన్ని. అతనికి షుగర్, బీపీ అన్నీ ఉన్నాయి. లెంటులు చేసి హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. అంతే. అప్పుడు మేమందరం చెప్పాము, అయ్యా శ్రమదినాలు వీడు ఇతరులు రక్షించను, వీడు దేవుడు పీస్ అయినట్లయితే తను రక్షించుకోనని ఆపర్శించారంట ఆయన. దేవుడు అధికారం కలిగి ఉన్నాడు, దేవుడు శక్తి కలిగి ఉన్నాడు. మరణించడానికి అధికారం ఉంది, మరణం నుండి తిరిగి లేవడానికి నాకు అధికారం ఉంది. మరణాధిపతి దేవుడి స్తోత్రం. ప్రకటనలో 3వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, ఇదిగో నేను మొదటి వాడను, కట్టుబడి వాడను, మృతి చెందుతుంది కానీ యుగంలో నేను సజీవుడైనాను. మరణం వైపు, పాతాళం వైపు, కాలు చెవులు నాకు ఇవ్వబడ్డాయి. దేవుని స్తోత్రం. మొదటి వాడను, కట్టుబడి వాడు నేనే. మరణం వైపు, పాతాళం, కాలు చెవులు ఆయనకు ఉన్నాయి. ఆయన సెలవు లేకుండా నీకు మానవ రాదు. ఎవరు సెలవు అవ్వాలి? దేవుడి సెలవు లేకుండా ఇది మనం తాగడం లేదు. నమ్ముతున్నారా? దేవుడి స్తోత్రం. వాళ్ళు అనుకుంటాము దేవుడి సెలవు లేకుండా మనం వచ్చేస్తున్నాయి. రాదు నీకు. యేసు ప్రభు భగవంతుని దేవుడు ఆ మరణానికి నీకు మంచిగా ఉన్నాడు. ఆ రక్తం నేను కాపాడుతాం. దేవుడి స్తోత్రం. ఎందుకంటే ఆ రక్తంలో నిన్ను ఆయన అడ్డుగా వస్తున్నాడు. నీకును మరణానికి మధ్యన దేవుడు నీకు కాపుదలు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ భయమును తొలగించడానికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కల్వరిలో నీ కొరకు నా కొరకు ఆచరించాడు. మనమైనటువంటి ఆ వాక్యము దాచి నుండి మనం విడిపించడానికి ఆయన ఒక మానవుడుగా మన కొరకు చనిపోయాడు. మరణముతోనే చేయించాడు మన యేసయ్య. హల్లెలూయా. నిజండి ఎంఐ గ్రామంలో ఇప్పుడు వారిద్దరూ కలిసి అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరు? క్లైపా దేవుడి శిష్యుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏ సంగతులు? వాస్తవాన్ని చెప్పుకుంటున్నారంటే స్తోత్రం. చూడండి ఇక్కడ 24వ అధ్యాయంలో అక్కడ జరిగిన సంగతులు ముందుకెళ్ళిపోకండి. జరిగిన సంగతుల గురించి ఒకరితో ఒకరు ఏమి జరిగిన సంగతులు ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది? 3వ క్రితం యేసు ప్రభువుని ఆయన హింసించి సిలువ వేసి ఆయన చంపేశారు. ఆ విషయాల్లో వారు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున మనం నడిచినప్పుడు, కలుసుకున్నప్పుడు మన విశ్వాసంలో ఆయన గురించి మనం ఎక్కువ చెప్పుకోవట్లేదు అన్నట్టు ప్రవక్త. ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి? ఎవరి గురించి? ఆయన చేసిన కార్యం, ఆయన చేసిన అద్భుతాలు. మన ప్రభు నా కొరకు ఎలా చనిపోయాడు, నా కొరకు ఎలాగ నిర్ణయించబడ్డాడు, నా కొరకు ఎలాగ శ్రమపడ్డాడు, నా కొరకు ఆయన దూషించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంగతుల గురించి వారు మాట్లాడుకుంటున్నారు. రెండో విషయాలు మాట్లాడుకోవట్లేదు. ఒక దైవజనుడు అనుకునేటువంటి ఒక దైవజనుడి దగ్గరికి ఒకసారి సేవకు వెళ్ళాడట. సరే వచ్చినప్పుడు మరి వ్యాపారం లోపల పిలవాలి కదా, పిలిచాడు. పిలిస్తే ఏం పట్టుకొచ్చాడు తెలుసా? మొత్తం సమాచారం అంతా పట్టుకొచ్చాడు. ఎక్కడి నుంచి? ఇక్కడ అలాగా, అక్కడ అలాగా, అక్కడ అలాగా అందరి గురించి చెప్తున్నాడు. ఆయన బాగా సీనియర్ కదా దైవజనుడు. ఆయన ఏం పేరు చెప్పడు కానీ ఆయన అన్నాడంట, నాకు అందరి గురించి వద్దు, చూసేపు మన మొక్కడిని ప్రార్థించాను అంటే ప్రార్థన చేయడం పారిపోయాడు. కాసేపు
మా కొడుకుని ప్రార్థన చేద్దాం చూసారా. అలాగా కొన్ని విషయాలు మనం ఒక్కొక్కరికి అలాగెళ్ళి చేరవేయడానికి సాధారణ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ ఇద్దరు వారు కలుసుకున్నారంటే వాళ్ళు ఏ సంగతులు మాట్లాడుకుంటున్నారు? జరిగిన వాస్తవాలు, నిజాలు, దేవుని స్తోత్రం. వాక్యం గురించి నువ్వు చెప్పుకోవటము ఎంతో నిజమైంది. ఆకాశము బొమ్మ కట్టించిన ప్రభుత్వం దేవుడు చేసిన కార్యము మీరు చెప్పుకుంటున్నప్పుడు ఎవరంటారు మీ మధ్యని? ఆయన మీ మధ్యకి వస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఇద్దరు కలిసి మనం మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడి గురించి ఆయన ఇంటికి వస్తాడు. ఒకవేళ ఎవరు లేకపోయినా నువ్వు తలచున్నా కూడా ఆయన దగ్గరికి వస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వు గుర్తించుకోవచ్చు, నువ్వు ఆయన గుర్తుపట్టుకోవచ్చు, దేవుని స్తోత్రం. కానీ ప్రభు నీ దగ్గరికి వస్తాడు. తెలుసుకో. హల్లెలూయా. ఏ రోజుకి వస్తాడు, ఏ రూపంలో వస్తాడో మనకు తెలియదు. ఎవరి గురించి మాట్లాడుకోవాలి మనం? ఆయన గురించి ఆలోచించుకుంటాను, ఆయన గురించి తలచుకుంటూ ఉండండి. నువ్వు ఒంటరిగా వెళ్ళినప్పుడు, నువ్వు పని చేసేటప్పుడు, నువ్వు మాట్లాడుకునేటప్పుడు, నువ్వేం చేసినా సరే నువ్వు దేవుడిని ఆలోచించుకుంటూ ఉండండి. ఇద్దరు కలిసినప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? దేవుని గురించి మాట్లాడుకుంటూ వాస్తవాలు, జరిగినటువంటి సంఘటనలు, కొన్ని అబద్ధాలు ఎవరో చెప్పి అవి నువ్వు చెప్పుకుంటున్నావు, ఎవరో చూసి లేకపోతే ఆ చెప్పి ఈ చెప్పి ఆ మాటలు చెప్పుకుని ఆయన పిచ్చపాటిగా బాధకాన్ని పెట్టుకుని కూర్చుంటున్నావు. తెలుసుకోవద్దు ఎన్ని గంటలు అలా గంటలుగా మీరు సమాధానం చేసుకుంటున్నారు. రోజుల్లో కొంతమంది సమాధానం చేసుకుంటారు, చూసారా? రోజుల్లో మాట్లాడుకుంటూ ఉంటారు గంటల తరబడి. ఏంటిది నీ పని? తెలుసుకోవద్దు. ఇక్కడ ఏంటి? కూడుకుని వాళ్ళందరూ నడిచినప్పుడు ఏం జరిగిన సంగతులు 3 రోజుల క్రితం ఏం జరిగింది ఎరుషలేములో? దేవుని స్తోత్రం. నిజమైనటువంటి వాస్తవాలు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మన దగ్గరికి నిజంగా ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాపపు నేత్రములు తొలగించుము నా దేవా, పరిశుద్ధ హృదయములో జరిగినటువంటి వాస్తవాలు, ఆయన ఎలాగ సిలువ వేసేశారు, ఎంత దారుణంగా చంపేశారు, ఎంత విధంగా దూషించారు, ఇవే తప్ప ఇంకా రెండు మాటలు లేవండి. అర్థం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళిద్దరు కూడా అయ్యే మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువుని చంపేశాడు అక్కడ అయిపో. మరొకడు అంటున్నాడు, నిజమేరా, అంత దారుణంగా చంపేశాడు ఆయన. ఆయన ఏం చేశాడు? మానవుడికి మేలు చేశాడు, కానీ ఆయన కీడు చేయలేదు కదా. దీన్ని మేలు చేసినటువంటి గొప్ప దేవుని సిలువ చేశాడు.
ఆ హృదయాలన్నీ కూడా వాళ్ళు నిజంగా అలా సంభాషణ చేసుకుంటుండగా ఆలోచించుకుంటున్నారట. చదవండి. వారు సంభాషణ చేసుకుని ఆలోచించుకుంటున్నారట. ప్రభుని గురించి ఆలోచించుకుంటున్నారు. 3 రోజులు అయిపోయింది. ఆదివారం, శుక్రవారం సిలువ చేశారు యేసు ప్రభుని. ఈ రోజు ఆదివారం, 3వ రోజు, 3 రోజులు అయిపోయింది. దేవుని స్తోత్రం. ఆలోచనతో ఉన్నారన్నమాట. దేవుని గురించి ఆలోచించుకుంటున్నప్పుడు యేసు వారి దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఆయన వారి దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా. ఎవరి గురించి ఆలోచించుకుంటుంటే? యేసు గురించి ఆలోచించుకుంటుంటే ఆయన వచ్చేసాడు. ఎంతమంది ఆలోచిస్తారు తెలుసు? హల్లెలూయా. మీరు నిద్రపోయేటప్పుడు, మీరు పని చేస్తున్నప్పుడు, మీరు నడిచినప్పుడు, మీరు వాహనం పోతున్నప్పుడు, మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరి గురించి? యేసు గురించి ఆలోచించుకోండి. మీ తలంపులోకి ఆయన్ని రానివ్వండి, మీ ఆలోచనలకి ఆయన రానివ్వండి. ఒకటి అడగండి ఉదయకాలాన్ని, ప్రభువా నీ ఆలోచనలను నా ఆలోచనగా మార్చుకుంటా, నీ తలంపులు నా తలంపులుగా మార్చుకుంటా, నీ మనసు నా మనసుగా మార్చుకుంటా. హల్లెలూయా. నా మనసు నీ మనసుగా మార్చు, నా తలంపులు నీ తలంపులుగా మార్చు, నీ ఆలోచనని నా ఆలోచన మార్చు. దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆయన అడుగుతావో చూడండి, దేవుడు నీకు దగ్గర అవుతాడు. దేవుడు ఎలా నీకు దగ్గర చేసుకుంటా? నాకు అది చేయి, ఇది చేయి, ఇవన్నీ వద్దు, శతంతో పక్కన పెట్టు. ముందేం చేయను? నేను ఎవరి దగ్గర కూర్చున్నాను? నా ప్రభు దగ్గర. హల్లెలూయా. నా తండ్రితో నేను మాట్లాడుకుంటున్నాను, నా ప్రభుతో నేను చెప్పుకుంటున్నాను. వెళ్ళిపోయింది అమ్మ దేవుని మందిరంలో 2 నిమిషాలు చేసిందా? అడవుడు చేసిందా? ఎలాగా చెప్పండి. కొంతమంది వ్యాపారం చేస్తున్నారు, అందరికీ పడుతుంది, వెళ్ళిపోతాడు అబ్బాయి ఇక్కడ. ఇవ్వకపోతే నేను గొప్పతనం తెలుసుకోవాల్సిన మౌనంగా కూడా నీవు ఆత్మ చేసుకోవడం అలవాటు చేసుకున్నా. ఏమిపోతున్నా వెళ్ళి అన్న ప్రార్థన గుర్తు చేసుకున్నా. మందిరంలోకి వెళ్ళిపోయింది. ఏం చేస్తుందా? కళ్ళు ఏమొస్తున్నాయి? పెద్దలు పెరుగుతున్నాయి. ఆయన లోపల నుంచి అవుతుందా? ఎవరు చూశారు? దేవుని చూసి ఇవి మొత్తం అయిపోయి తాగేసింది. నేను మొత్తం కాదు, నా బాధ, నా దుఃఖము నేను ఏం చేస్తున్నాను? కుమ్మరిస్తున్నాను. హల్లెలూయా. కుమ్మరిస్తున్నాయి ఎక్కడ? దేవుని మందిరంలో తెలుసుకోవాలి. అన్నాడు ఏంటి? అమ్మా నీకు మళ్ళీ సంవత్సరానికి నీ బిడ్డలను పూజిస్తాను. హల్లెలూయా. చూడ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చూసారా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు తగ్గించుకొని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు చాలా మౌనం ఉండాలి. మౌనం ప్రార్థన చేసుకోవాలి దేవుడితో. పడబడబడబడాలి కాదు, ఏదో చేసేసానని చేసేయడం కాదు, వాక్యాలు వదిలించేయడం కాదు. నీవు దేవుడితో అక్కడ సంభాషణ, దేవుడు నీతో మాట్లాడాలి, నువ్వు ఆయనతో మాట్లాడతావు. 2 రోజులు పెట్టద్దు, నేను అని పాట వాడింది. నీ మనసులో ఒక తలంపు కూడా ఎవరు రావాలి? నేను మాట్లాడుతున్నాను. కాబట్టి నేను నన్ను అనుకోవాలనిచుకున్నాను. నాతో మాట్లాడు, నాని పదం ఉపయోగించు. ఏమి స్తోత్రం. మీరని పోవచ్చును వాడద్దు. ఎప్పుడు తిని ఒంటరిగా కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఎవరిని ఉద్దేశించి నువ్వు ప్రార్థన చేయకు. నీ మటుకు నువ్వే చేసుకో. దేవుడితో మాట్లాడు. ఏమి స్తోత్రం. ఎందుకు మాట్లాడు ఆయన? హల్లెలూయా. మాట్లాడతాడు లేదా? ఎంతకు నమ్ముతున్నాడు? హల్లెలూయా. అన్న ప్రార్థన లేదా? ఆమెను తెలుసు. హల్లెలూయా. అమ్మా అన్న గట్టిగా అడవుడు చేసిందా? ఏం చేయలేదు. ఉదయం కుమ్మరించుకోండి. దేవుని స్తోత్రం. దేవుడి దగ్గర కూడా మా మౌన ప్రార్థన నేర్చుకోవాలి. కొంచెం చదువుతుంటారు.
పెట్టి బాగా చదివి జ్ఞాపకం చేయలేదు, మైండ్లోకి వచ్చేది. కానీ కొంతమంది పైకి చదవకుండా కానీ ఏం చేస్తారు, ఇలా చూసి అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏది గొప్ప చెప్పండి, పైకి చదివి బడబడ చదివి వాడికి 1-10 జ్ఞాపకం 10 సార్లు చదువుతాడు, కానీ ఎలా చూసి పెట్టేస్తాడు అంటే ఆ మాటను పూర్తిగా లోపలికి తీసుకోవటమాట. అదే జ్ఞానం. చదువుకున్న వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుని దేవుని అడగండి. ఎవరైనా జ్ఞానము కొనుక్కున్నట్లయితే వాడు దేవుని అడగలను, ఆయన ఎవరిని గర్తించగా ధారాళంగా దయచేస్తాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆడి అనే గుప్తమైన హల్లెలూయా. ఈ రోజు నా ప్రజలు ఎన్నో వాటితో నిండిపోయారు. ఎక్కడ చూసినా ప్రజలు దేవుని వాక్యంతో వారు సంభాషించుకోవట్లేదు, దేవుని వాక్యం గురించి మాట్లాడుకోవట్లేదు అంటాడు. పైగా ఇద్దరు కూడా స్నేహితుడు కూడా ఎంఐ గ్రామానికి వాడు బయలుదేరుతున్నారు. ఎక్కడికి? ఎంఐ గ్రామం బయలుదేరుతున్నారు. దేవుడి స్తోత్రం. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి నడుచుకుంటూ ఉన్నారు. ఏ మాటలు? జరిగిన సంగతుల గురించి మాట్లాడుకుంటూ వారు సమాధానం చేసుకుంటూ వారు ఆలోచించుకుంటూ వెళ్తుండగా ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? యేసే వచ్చేసాడు. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చి వాడు మాట్లాడుతున్నాడు. ఏంటి మీ మాటలు? చదవండి. యేసు ఆయన దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు కూడా వారితో నడిచాడట. ఎవరితోటి? క్లైపా, ఆ మరొక శిష్యుడు, ఇద్దరితో పాటు ఈ 3 ఏకమైనాడు. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా వాళ్ళతో నడుస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఆలోచించుకుని సమాధానం చేసుకుంటుంటే ఆయన దగ్గరికి వచ్చేసాడు. దగ్గరికి అపరిచితమైనటువంటి వ్యక్తి, తెలియబడని గుర్తింపులేని వ్యక్తిగా వారి దగ్గరికి వచ్చాడు. వారి నేత్రం ఏమైపోయి మూయబడ్డాయి. తెరబడలేదు. మూయబడ్డాయి. అది గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలేదంటే మూయబడ్డాయి. ఎవరు మూసారు? ఆయనే మరుగు చేశాడు. ఈ రోజు కానీ మనం గుర్తుపట్టలేకపోతున్నాం. అంటే ఇప్పుడు నా నేత్రం లేని హల్లెలూయా. ప్రభు నేను చూడకపోతున్నాను. నేను అడగాలి ప్రభువా, నా నేత్రంలో తెలుగు నాయన. ఈ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసాడుకో నా నేత్రంలో తెలుగు. దేవుని స్తోత్రం. దాదాపు అడా ఎలిషా పట్టుకుని మనం రాష్ట్రంగా మనం అనుకున్నవన్నీ కూడా ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు. కాబట్టి అతను మీరు ఏం చేయండి? తీసుకొచ్చేదని సిరియా సైన్యం అంతా వచ్చారు. ఎవరి దగ్గరికి? ఎలిషా ఒక గుడిసెలో ఉన్నాడు. ఈ చుట్టూ మూసేశారు. ఎవరి చుట్టూ? ఎలిషా గుడిసె చుట్టూ. అయితే ఎలిషా శిష్యుడు గ్యాసి ఈ పనివాడు బయటికి వెళ్ళాడట. బయటికి చూసినప్పటికీ అక్కడ ఏమున్నాయి? రథములు, గుర్రములు, సైన్యంతో వచ్చేసింది. ఎవరో పరిగెత్తాడు గ్యాసి. ఇంకేమున్నాయి అని తీసుకోవడానికి ఎవరు వచ్చారు? గుర్రములు, రథముల మీద సిరియా సైన్యం అంతా వచ్చేసారు. అప్పుడు అన్నాడు, వీడు చూసినట్టు వీడి కనులు తెరవమని. దేవుని స్తోత్రం. మన చుట్టూ ఉన్నవాడు నువ్వు ఆర్గేటిక్ ఒక బలవంతుడు. దేవుని స్తోత్రం. నీ చుట్టూ ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి బలవంతుడు. హల్లెలూయా. దేవుని దూతలు నీకున్నాయి తోడుగా, దేవుని కాపాడుతున్నాయి. దేవుని స్తోత్రం. చాలా సమయంలో మనం అనుకుంటాం 20,000 భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూతలు కావాలంటాయి. దేవుని దూతలు నీకు ఇచ్చాడు ఆయన. చూసారా? నీ కోపతలకి దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. దాన్ని ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం. చూడండి, ఇక్కడ ఈ రోజు ఇబ్బంది చాలా మంది ప్రజలు ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో, ఆయన గురించి ఏదైతే చెప్పడిందో ఆ కాలానికి నెరవేర్పు జరిగిందో దాన్ని మర్చిపోయేవాడు. వాడు దుఃఖముఖలో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆయన నడిచించు
చెప్పుకొనుచున్నా ఈ మాటలు ఏమనగా ఓ దేవుని స్తోత్రం. ఆయన వారి మధ్యలో నడుచుచు, ఎవరి మధ్యని? వారితో నడుస్తున్నాడు ఆయన. ఏంటి ఆ మాటలు? ఏమి స్తోత్రం అని చెప్పండి. అది తెలియదా? తెలుసండి, తెలుసు. ఈరోజు నువ్వు ఇక్కడ రావడం తెలుసు. ఏం ఆయన గురించి అనుకుంటున్నావు ఆయన తెలుసు. ఆయన ఎంత బలవంతుడో నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావో ఆయన తెలుసు. ఆయన ఏ విధంగా నువ్వు నమ్ముతున్నావో ఆయన తెలుసు. హల్లెలూయా. ఆయన ఎలాగ నీవు నమ్మాలి? ఆయన గొప్ప బలవంతుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన సర్వోత్తర్యామి, ఆయన సర్వజ్ఞాని. ఆయన్ని కీర్తిని, ఆయన్ని గొప్పతనాన్ని నువ్వు కొనియాడాలి. ఏం చేయాలి? దేవుడిని తప్పుగా అంచనా వేయకూడదు. నువ్వు ఇక్కడికి రాకముందే నీ గురించి ఆయన ఎరుగున్నాడు. నువ్వు ఎక్కడ ఉంటావు కూడా ఆయన తెలుసు. ఎక్కడ కూర్చుంటావు కూడా ఆయన చెప్పడం తెలుసు. అంతగా నీవు ఆయన ఆలోచనలో ఉండాలి. అంతగా నీవు ఆయన గురించి నువ్వు జ్ఞాపకంలో గుర్తింపు చేసుకోవాలి. స్తోత్రం. తక్కువ అంచనా వేయకూడదు. నీ ఆలోచనలో దేవుని ఎప్పుడైతే ఇలాగా మనం అనుకుంటాము చూడండి. యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి ఏంటి మీకు చెప్పే సంగతులు ఏం మాట్లాడుకుంటున్నారు? బాబులో ఎదురు కొడుకుని తెలీదా? హల్లెలూయా. రాష్ట్రముగా మీరు మాట్లాడుకున్నాయని దేవుడు నిత్యులు లేదా వాడు ఏం చేస్తాడు? ఆయన తెలియజేస్తాడు. మన ప్రభు తెలుసండి. మనం ఏం మాట్లాడుకుంటున్నామో, ప్రభుని గురించి ఏమనుకుంటున్నామో, ఆయన గురించి ఏం చెప్పుకుంటున్నామో. దేవుని స్తోత్రం. ఈ రోజున మళ్ళా మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఏ మాట్లాడుకుంటూ వెళ్తున్నామో, ఏ ఆలోచనతో వెళ్తున్నామో కూడా ఆయన తెలుసు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా దేవుని అంత ఎక్కువగా ఆలోచనతో ఉన్నప్పుడు నిజంగా నీకు దేవుడు నీతోటి వస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువుతో కూడా 3.5 సంవత్సరాలు ఉన్నారు ఆయన శిష్యులు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు నడిచారు. కానీ ఆయన మాటల్ని మర్చిపోయారు. మనం ఒకసారి బైబిల్ చదువుతాము, వింటాము, ఆయన మాటలు మనం గుర్తు చేసుకోము. దేవుడి మాటలు నిజం కదా? చెప్పండి. నిజం. యేసు ప్రభు ఇప్పుడు దేవుడుగా లేడు, మన మధ్య కనపడలేదు శరీరంగా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధాత్మగాను వాక్యముగాను మన మధ్యన ఆయన సంచరిస్తున్నాడు. మరి దేవుడు అలాగే తీసుకోకపోతే ఎలా వస్తుంది? దేవుడి యొక్క శక్తిని బలాన్ని ఎలా పొందుకుంటాను? ఇంకా దగ్గరికి అయిపోవడానికి ఆయన వచ్చాడు కదా నీతోటి. శరీరంగా ఉన్నప్పుడు యేసు ప్రభువుని ఆయన ఏం చెప్పాడు, ఆయన గురించి చెప్పండి లేఖనాన్ని వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు, గుర్తు చేసుకోవట్లేదు. లేఖనంలో వాళ్ళు గుర్తు చేసుకోవట్లేదు. చూడండి, ఇక్కడ దావీదు 10వ కీర్తనలో మనం చదివాం. 10వ వచనంలో ఒక మాట చదువుతాం. దావీదు కీర్తన, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టు, నీవు జీవ మార్గమును. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధిని నీవు ఎవరి గురించి దావీదు పలికింది? యేసు ప్రభువు. మరి ధర్మశాస్త్రం అంతా తెలుసుకున్న వాళ్ళు వీళ్ళు బాగులాడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయులు, క్లైప ప్రధాన యాజకుడు. ఈ ధర్మశాస్త్రం చదివారు. ఇక్కడి నుంచి ఆజ్ఞ నుంచి మలకి వరకు గ్రంథాల దగ్గర ఉంది. మరి లేఖనంలో ఏముందో ఆయన ఎవరి గురించి చెప్పాడు తెలుసా? ఎవరి గురించి? ఎవరి గురించి? ప్రభువైన యేసు గురించి. యోబు పలికాడు, నా విమోచకుడు సజీవుడని. ఎవరి గురించి? ప్రభువైన యేసు గురించి. మోషే పలికాడు, నాలాంటి ఒక 18:16 నాలాంటి ఒక ప్రవక్తను నీ కొరకు పుట్టిస్తాడు. నిజమా కాదా? నిజం. కానీ దాన్ని నమ్మేవాడు. అందుకే యేసు ప్రభువు మళ్ళీ చెప్పాడు, మోషే గురించి చెప్పాడు. మీరు ఆశ్రయించిన మోషే మీ మీద నేరం మోపును, అతడు నన్ను కూర్చి రాసిన కనుక మీరు మోషే నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు. మోషే నమ్మితే అంటే మోషే ఎవరు?
అర్థానికి వాక్యం మోషే నమ్ముతావు కానీ నేను నమ్మంటున్నాను. ఇప్పుడు ఎంత గుడ్డివాడో చూడండి. అంటే మోషే ఎవరి గురించి చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు రంగం మీద వచ్చిన తర్వాత మోషే బతికి గుడ్డోళ్ళారా యూదులు ఇశ్రాయేలు ప్రజలు, నేను చెప్పింది ఎవరి గురించి? ఈయనే. యోబు బతికి వచ్చి చెప్పాలి నా విముక్తుడు సజీవుడు అని చెప్పింది ఎవరు? ఈయనే. హల్లెలూయా. అబ్రాహాం బతికి వచ్చి చెప్పాలి, ఓ నేను అసింధు వృక్షం దగ్గర నన్ను దర్శించింది ఒక రీతి చెప్తూ నమ్ముతారా? ఈరోజు అలాగే ఉన్నాను చాలా మంది. దేవుడు మన మధ్య గురించి సంచరించి ఆయన కార్యం చేసి రుజువుపరిచినప్పటికీ కూడా దాన్ని నమ్మలేని స్థితిలో ఉన్నారు. పరిశుద్ధునికి కుళ్ళు పట్టణమని చెప్పబడిన లేఖనము క్రీస్తులో నెరవేర్చబడింది. దేవుని స్తోత్రం. అది నిజం. యేసు ప్రభువు చెప్పాడు, ఆయన బ్రతుకుడుగా చెప్పాడు, ఈ దేవాలయం మీరు పడగొట్టండి, 3 దినముల్లో నేను లేపుతాను. యోహాను సువార్త 2:19 చూడండి. ఈ దేవాలయం మీరు పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుతానని వారితో చెప్పిన దేవుని స్తోత్రం. ఈ దేవాలయం మీరు పడగొట్టండి 3 దినం. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాల క్రితం ఇది అలాగే లేపుతాడు అనుకున్నారు. కానీ దేవాలయం ఎవరు? ఆయనే దేవాలయం. దేవాలయం ఆయనే. ఆయన 3 దినం లేస్తాడని చెప్పినప్పుడు ఆ వాగ్దానం పట్టుకుని వాళ్ళు నమ్మారా? శిష్యులు నమ్మలేదు, పరిశుద్ధులు నమ్మలేదు, సంస్థలు నమ్మలేదు, చదువుకెళ్ళి నమ్మలేదు, ప్రధాన యాజకులు నమ్మలేదు. ఆఖరికి అందరూ మర్చిపోయారు. చూసాను చాలా సమయంలో దేవుడి వాక్యము ఈ కాలానికి ఏదైతే చెప్పబడిందో ఆ వాగ్దానాన్ని మనం నమ్మం, దాన్ని విశ్వసించాం. దేవుడు అందుకులే నీకు ఏ కార్యము చేయట్లేదు, ఆయన నీకు బయటపరచుకోవట్లేదు. నువ్వేం చేయప్పుడు నువ్వు చదవబడి లేఖనము ఈ కాలానికి ఏదైతే చెప్పబడిందో ఆ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని బలంగా నమ్మాలి. లేఖనములు ఏదో ఉంటే ఆయన పడలేదు. ఆయన లేఖనములు నెరవేర్చడానికి వచ్చారు కానీ దాన్ని మరి చదువుతున్నటువంటి బైబిల్ ఇప్పుడు జరుగుతున్న కాలంలో ఏదైతే దేవుడు చెప్పాడో అది జరుగుతుందో జరగదా? ఈ రోజున ఎలక్షన్ టైంలో వాగ్దానం చేస్తారు, ఇవి చేస్తాము అవి చేస్తాం, మీకు ఎదిగిస్తాం అదిగిస్తామని. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకి ఎవరు కనపడరు. వాగ్దానం చేస్తారు కానీ ఇప్పుడు దేవుడు వాగ్దానం చేశాడంటే ఆయన వాగ్దానం నిలబెట్టుకుంటాడు. ఇప్పుడు స్వచ్ఛపరిచేవాళ్ళు నేను అన్నాడు అంటే ఆయన స్వచ్ఛపరిచాడు లేదా? స్వచ్ఛపరిచాడు. ఇప్పుడు ఆయన మాట ఏం చేయాలి? ఇప్పుడు ఆయన నమ్మి విశ్వాసంతో పట్టుకోవాలి. బలహీనులకు బలమిచ్చేవాడును, శక్తులకు ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందుతుంది. ఇప్పుడు వాక్యంలో రాయబడిన ప్రతి దాన్ని కూడా నేనేం చేయాలి? ఇప్పుడు ఆయన సంతకం పెట్టేశాను. ఇప్పుడు ఏం చేయలేదు, చెక్ ఇచ్చేసాడు. ఏ చెక్ చెప్పండి? రాసేసాడు, చెక్ ఇచ్చేసాడు. ఏ చెక్ అండి? ఏ చెక్ మీ దగ్గర ఉందా? హల్లెలూయా. ఎవరు లేదు, చెక్ ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుకోండి, రాసిచ్చాడు. దేవుని స్తోత్రం. నేను పొందిన దెబ్బల చేత సంతకం పెట్టేశాడు. ఆయన చెక్ మీద సంతకం పెట్టాడు. ఓ సాయి నేను పెట్టాలి, ఇప్పుడు కింద నా సంతకం పెట్టాలి. ఆయన సంతకం పెట్టేశాడు. ఇప్పుడు నాది సంతకం. దేవుని స్తోత్రం. అంటే ఆయన చెప్పాడు, పెట్టేశాడు కాబట్టి నేనేం చేయనప్పుడు ఓ సాయి పెట్టాలి. ఇప్పుడు దాంతో నేను ఏకమైపోవాలి. సంతకంతో నా ప్రభు నాకు స్వస్థత ఇచ్చాడు. కర్మలో నా స్వస్థత ముగించబడింది. హల్లెలూయా. నన్ను మరణంలో నుంచి జీవంలోకి నేను దాటాను. హల్లెలూయా. నేను నిత్యం పొందుకున్నాను. నా పాపములు కర్మలో క్షమించబడ్డాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నేను ఆయన చేసిన దాన్ని ఎక్కువ సాయం చేస్తున్నాను. సంతకం పెట్టి దేవుని స్తోత్రం. అంటే దేవుని వాక్యాన్ని నీవు ఎలా తీసుకోవాలంటే అది నిజమైనదిగా తీసుకోవాలి. 100% దాన్ని నిజంగా తీసుకున్నప్పుడు అది నీకు కార్యం చేసి దేవుడు రుచిపరుస్తాడు. ఆయన పక్షపాత కాదు, అందరి పట్ల ఆయన కొట్టగలవాడు. తెలుసుకోవాలి.
హల్లెలూయా. దేవుడు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు పరిచయులు గుర్తుపట్టలేకపోయారు, ఆయన ఆ శిష్యులు ఆయన గుర్తుపట్టలేకపోయారు. అంటే పరిచయులు వారికి లేఖనంలో ఉంది, వారికి తెలియలేదు. అందుకనే ఇక్కడ లూకాసు సువార్త 22వ అధ్యాయం 23వ వచనం చూడండి. లూకా 22:23. తమలో తాము అనుభవసాగిరి, తమలో గొప్పవాడిని ఎంచబడును వాదము వారిలో పుట్టగా ఈ పనిని చేయవాడు ఎవరు? ఈ పనిని చేయవాడు ఎవరు? ఎప్పుడు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఎవ్రీ 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన దేవుడు మహిమకు తేజస్సును, ఆయన తత్వమైక మూర్తిమంతుమైనది, తన మహాత్మ్యము గల మాట చేత సమస్తమును నిర్వహించు, పాపవిషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందడం ఓడి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలోకమందు మహాత్ముడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు మన యేసు ప్రభువు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన కుడిపార్శ్వమున ఉన్నాడు. తెలుసుకోవాలన్నా ఇప్పుడు ఆయనతో పాటు నీవు కూడా కూర్చున్నావు. తెలుసుకుంటున్నా సరే, ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు ఆయన? ఆయన కుడిపార్శ్వమున నిన్ను కూడా కూర్చోబెట్టుకున్నాడు. నువ్వు నమ్మినట్లయితే ఆయన చూస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు దేవుడు వాగ్దానం చేసింది మరో కాలానికి కాదు, ఈ కాలానికి దేవుడు ఏం చేశాడో దాన్ని మనం బలంగా పట్టుకోవాలి, దాని మీద మనం విశ్వాసించాలి. దేవుని స్తోత్రం. ఆయన గురించి కాలము, ఆ కాలమునకు లేఖనము వాగ్దానం ఏం చేశాడో ఆయన చూపించాడు, కానీ వారు దాన్ని నమ్మలేకపోయారు. దేవుని స్తోత్రం. చూడండి, 24వ అధ్యాయము లూకా రాసిన తరువాత ఇందాక మనం చదివినటువంటి భాగం చదువుదాం. దేవుని స్తోత్రం. ఫస్ట్గా వారు దుఃఖముఖులై నిలుచుండి వాళ్ళు బస చేయించుండి, ఈ దినములో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకరే ఎదురువా. చూసారా, అందరూ మర్చిపోయారు, కానీ వీళ్ళిద్దరు కూడా ఎవరు మర్చిపోలేదు? ఆయన మర్చిపోలేదు. దేవుని స్తోత్రం. లేఖనములలో మనం గుర్తుపట్టాలి. ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మందికి వాగ్దానం చేశాడు దేవుడు, పార్టీలు ప్రతి దేశంలో తీసుకెళ్తున్నాడు. వారు చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకున్న వాడు ఎంతమంది? పరిస్థితులు చూశారు, అక్కడ ఎన్ని చూశారు. మేము బలహీనం, వాళ్ళ ఉద్యోగాలను పెడతలు వెళ్ళి ఉన్నాం, వాళ్ళు మనకంటే బలవంతుడు అని స్వాగతం చెప్తున్నారు. కానీ మీరేం చూశారు? దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం చూశారు. నువ్వు చుట్టూ ఉన్న పరిస్థితులను చూడకూడదు, వ్యాధి యొక్క లక్షణాలను చూడకూడదు. వ్యాధి కంటే గొప్ప దేవుడు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. నీ పరిస్థితుల్లో నువ్వు అవసరం వేయకూడదు, వాటిని గుర్తు చేసుకోకూడదు, వాటిని మర్చిపోవాలి. వాక్యముతో నువ్వు సాధన చేయాలి. దేవుడికి ధైర్యం ఇస్తాడు. నీ మనసులో పూర్తిగా వాక్యాన్ని నింపుకోవాలి. గట్టిగా ఎత్తుకొని నీ మనసు ఏం చేస్తుందంటే వాక్యం లోపలికి రాకుండా అడ్డుకోవడం ప్రయత్నం చేస్తుంది. నువ్వేం చేయాలి? వాక్యాన్ని చదవాలి. చూసారా, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చోటిచ్చావో నీ మనసులో పూర్తిగా నింపబడిపోవు. బ్రెయిన్లోకి ఆలోచనకు వస్తూ ఉంటాయి నెగిటివ్ థాట్స్. అది భయంత కర్మను వ్యాధి, నా పరిస్థితి, నేను గింజే, నేను నడవలేను, నేను అలాగే ఉంటాను, డాక్టర్ గారు చెప్పేశారు. డాక్టర్ గారు చెప్పేస్తాడు, పరిస్థితి చెప్పేశాడు. ఇప్పుడు మనకు ఒక డాక్టర్ ఉన్నాడు, గొప్ప డాక్టర్. ఎవరు? పరమవైద్యుడు. పరమవైద్యుడు ఇక్కడున్నాడు, పరమదేవుడు ఇప్పుడున్నాడు, పరమవైద్యుడు ఇక్కడున్నాడు, దేవుడు ఇప్పుడున్నాడు.
దేవుని స్తోత్రం. ఈ సంగతులు నీకు తెలియవా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? యేసు ప్రభువుని. క్లైపా మరొక శిష్యుడు యేసు ప్రభువుని ప్రశ్నిస్తున్నారండి. దేవుని స్తోత్రం. నీ ఒక్కడే ఏం జరిగింది? యేసు ప్రభుని సిలువ వేసేశారు కదా 3 రోజుల క్రితం. ఆయన అన్యాయంగా సందేశారు కదా. ఈ సంగతులు నీకు తెలియవా? దేవుని స్తోత్రం. నీ ఒకటే తెలియవా? వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. ఆయన చూస్తున్నాడు. ఆయన తెలియక ఆయనే వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. కానీ మనతో కూడా మన మాటలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కసారి ఆయన చూస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన గురించి ఏమనుకుంటున్నాం ఈరోజు? చాలా మంది ఒక మనుషుడిగా తీసుకుంటారు యేసు ప్రభుని. ఆయన ఒక మనుషుడు కాదు, దేవాది దేవుడు. మన కొరకు శిలువలో చనిపోయిన గొప్ప దేవుడు అంటే నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు, నీ కొరకు వెల చెల్లించిన దేవుడు, నీ పాపములు క్షమించడానికి కలవరిలో ఆయనంతా నీ కొరకు చేశాడు. అలాంటి గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం. ఆయన ఏమనుకుంటున్నారు చూద్దామని ఒకసారి వాళ్ళని ఏం మాట్లాడుతారో చూద్దామని. నీ ఒకటి లేవా అని ఆయన ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళ కన్నులు మూయబడ్డాయి. ఆయన గుర్తుపట్టలేకపోయాయి. దేవుని స్తోత్రం. ఆయన ఎవరో తెలియదు వాళ్ళకి. నీ ఒకటి లేవా? ఈ యెరూషలేములో ఉండి యెరూషలేములో ఏమైపోయిందో నీకు తెలియదా? ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది. యేసు ప్రభువుని చంపేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిలువలో సాగింది యాత్ర, ఒకటి తప్ప 40 దెబ్బలు కొట్టుకుంటూ రానివాడు తీసుకుని వెళ్తున్నప్పుడు ఆ వీధి డొలోరస్, ఆ డొలోరస్ వీధిలో చాలా సరిగ్గా దాని మాట. ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన వారి ఒక గోడకు వచ్చిందా చెయ్యాలి. ఇప్పటికే ఆ చేతులు అందరూ వీళ్ళు చూస్తారు. అక్కడి నుంచి నా ప్రభు నా కొరకు చంపబడ్డాడు, నా ప్రభు నా కొరకు దూషించబడ్డాడు, ఆ ప్రభుని గుర్తు చేసుకోండి. నీకు బాధ వచ్చినప్పుడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు ప్రభు నా కొరకే బాధపడ్డాడు, నా కొరకే హింసించబడ్డాడు, నా కొరకే గాయపరచబడ్డాడు, నా కొరకే ఒకరితో నలుగురు కొట్టాడు, ఆయన తల మీద ముడికిరీటం పెట్టాడు, ఆయన పక్కన బల్ల కొట్టుకొచ్చాడు. హల్లెలూయా. ముఖం మీద ఉమ్మే పడింది. హల్లెలూయా. యేసు ప్రభుని గుర్తు చేస్తాను. వారు దుఃఖములైపోయారు, మాట్లాడుకుంటున్నారు.
నీకు ఓపిక లేదు ఆయనకి. ఆయన శిష్యులు పారిపోయారు. ఆ కురేనేటువంటి అతను ఏం చేశాడు? అతను పిలుచుకొచ్చాడు. అతనికి దేవుడు గొప్ప కృప దయచేశాడు. అతను మోసం ఏం చేశాడు? సిలువెత్తాడు. ఎవరికి? కురేనేటువంటి సీమ. అతను భుజం మీద మోస్తున్నాడు యేసు ప్రభు శిలువ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు మన ప్రభు అయినటువంటి యేసు శ్రమ పడ్డాడని గుర్తు తీసుకుంటావా? నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన కష్టాలు, నీకు వచ్చిన నిందలు, అవమానములు, వాటి గురించి చాలా మంది ఒకరితో ఒకరు చెప్పుకుని ఏడుస్తుంటారు. ఇలా నాకు బాధపడుతున్నా, అలా నాకు బాధ వచ్చింది, ఇలా బాధ వచ్చింది, ఆ బాధ, ఈ బాధ, ఎందుకో ఆ బాధలన్నీ. మనం ఒకటి బాధ, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి నువ్వు దుఃఖపడుతున్నావు లేదా? దుఃఖముక్కలైపోయాను. ఏం సంగతులు, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు, ఏం ఆలోచిస్తున్నావు ఈ రోజున? యేసు ప్రభువుని చేయాలనుకుంటున్నావు. నీ భక్తి నుంచి నీవు స్వచ్ఛపడాలని కోరుకుంటున్నావా? నీకు సాయం కావాలని కోరుకుంటున్నావా? ఆయన గురించి ఆలోచించి ఒకసారి ఎంతగా మన ప్రభువుని యేసుక్రీస్తు ఆయన భరించాడు. మన బాధలన్నీ, మన కష్టములన్నీ భరించాడు, మన నిందలు భరించాడు, మన అవమానములు భరించాడు. ఎన్నో ఆయన నీ గురించి భరించాడు. తెలుస్తూ ఒకసారి గుర్తు చేసుకుని తెలుస్తూ ప్రభుని ఆలోచించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సిలువను కూర్చుని సిలువను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రవక్త అంటాడు, కన్నీరు కాల్చిన వాడు ఎవరు? ఎవరో నీకు కన్నీరు రావాలి. నీ బాధ గురించి కాదు, ఆయన గురించి వాక్యం చదువుతున్నప్పుడు ప్రవక్త అంటాడు, నేను కన్నీరు కాల్చాను. ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటానని చెప్పి బెల్ల తెలుపు కామబా నేను తొలపేసుకుంటాను అన్నాడు. వాక్యంలో ఉన్నారు. చూడాలి. వాక్యం చదువుతున్నప్పుడు నా కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది, నేను దుఃఖపడిపోతూ ఉంటాను. నవ్వులను దేవుని స్తోత్రం. ఆయన తలుచుకున్నప్పుడు నాకు ఎక్కడ లేని కన్నీరు వచ్చేస్తుంది. ఏంటి ప్రభువా? హల్లెలూయా. ఆయన పడిన బాధలో నా బాధ కంటే, నా బాధ్యత కంటే, నాకున్న పరిస్థితులు కంటే నా ప్రభు నేను గుర్తు చేసుకుంటాను. వాటిని గుర్తు చేసుకుంటావా? ఎప్పుడు నీ పరిస్థితి, నీ బాధ గురించి, నీ కష్టాల గురించి, నాటి గురించి మాట్లాడుతున్నావు అందరితో. యేసు ప్రభు ఏ విధంగా చనిపోయాడు, ఏ విధంగా బాధ అనుభవించాడు, ఏ విధంగా శ్రమ అనుభవించాడు. మామూలుగా ఆయన దేవుడు కాబట్టి, పైగా ఏమంటున్నాం? ఆయన దేవుడు కాబట్టి భరించాడు. దేవుడు కాబట్టి కాదు, దేవుడే ఒక మానవుడైపోయి నీ కొరకు. లేకపోతే దేవుడుగా చనిపోవడానికి శివులో ఒక మానవుడుగా నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు వెళ్ళ చలించాడు, నీ కొరకు రక్తము కాల్చాడు, నీ కొరకు తిరిగి లేచేస్తుంది. హల్లెలూయా. నువ్వు బాగా విశ్వసించు తెలుసుకోవాలి. అంతా నీ కొరకే చేశాడు ఆయన. అంతా నా కొరకే చేశాడు. నేను అలాగే తీసుకుంటాను నా ప్రభువుని. ఎవరికో తీసుకున్నట్టుగా నేను తీసుకోను. హల్లెలూయా. నేను చదువుతున్నప్పుడు కూడా వాక్యం నాతో మాట్లాడుతున్నట్టుగా తీసుకుంటాను. నీవు ఏ విధంగా భావిస్తావు నాకు తెలియదు. వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. వాక్యం నీతో మాట్లాడుతుంది. వాక్యం ఎవడు? దేవుడు. హల్లెలూయా. ఎవరికి ఒక సాక్ష్యం చెప్పు, ఎవరికి ఒక మాట చెప్పు, ఒప్పుకున్నది ఎవరికి తెలియజేయవు. దేవుడు నీ పట్ల ఆయన చేశాడు, నీకు ఎలాగా ఆయన కుదురుతుందో చెల్లించవు. దేవుని స్తోత్రం. నీవు చేసిన ఉపకారములకు
ఉంది, కానీ కొంచెం త్వరగా ముందుకెళ్ళిపోతాను. నేను కూడా సమయాన్ని ఇప్పుడు ముగించేస్తాను చూస్తున్నాను. ఎండ ఒకటి పైన బాగోలేదు. దేవుని స్తోత్రం. ఇది చెప్పాలంటే ఇంకా మరి ఇక్కడ 2 గంటల కూర్చోవచ్చు, కానీ నాకు ఆసక్తి ఉంది. అయినా మీరు సమయం బట్టి నేను కుదిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ వారు 19వ వచనంలో ఆయన అవి ఏమని వారు అడిగినప్పుడు నజరేయుడైన యేసును కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను దేవుని స్తోత్రం. ఆయన ఎలా ఉన్నాడు? శక్తి గల ప్రవక్త ఉన్నాడు. దేవుని ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త ఉన్నాడు. ఆయన గురించి ఎంత సాక్షి చెప్తాను చూడండి. అంటే ఆయన గురించి బాగా వాళ్ళు ఎరుగున్నారు. ఆయన కార్యాలను వారు చూశారు, వారు బాగా జ్ఞాపకం చేసుకుంటున్నారు. శిష్యులు ఎవరు పట్టించకపోయినా వాళ్ళందరూ వెళ్ళిపోయినా కానీ ఈ లోపల వాడు ఎలా అనుకుంటున్నప్పటికీ వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు ఏమనంటే, ఈ ఉదయాన్ని వెళ్ళారు స్త్రీలు ఎక్కడికి? సమాధి దగ్గరికి. కొందరు స్త్రీలు వెళ్ళి చూశారు, ఆయన సమాధిలో లేరని చెప్తున్నారు. అంటే వాడు వార్తన్నా ఆ మాట కూడా చెప్పారు ఎవరికి? యేసు ప్రభువుకి స్తోత్రం. ఈ రోజున సమాధి దగ్గరికి కొంతమంది లేరు, వెళ్తే ఆయన సమాధిలో లేడు, ఆయన లేచిపోయాడు. దేవుని స్తోత్రం. అయితే అక్కడ ఏమవుతుందంటే 22వ వచనం చదవండి. మాలో కొందరు ఈ స్త్రీలు ఏం చూద్దాం అనేటప్పటికే అక్కడ ఆయన లేడాడు. ఎవరు? యేసు ప్రభు సంబంధం లేడు. 3వ రోజు లేస్తున్నాడు, ఆయన లేచిపోయాడు. ఆయన మాట చెప్పిన ప్రకారం జరిగింది. లేఖనంలో ఉంది 72 గంటల్లో మనిషి శరీరము ఉడిపోదు, ఆ శరీరం లేచిపోయింది. లేచిపోయాడు. దేవుని స్తోత్రం. అటు స్త్రీలు అలాగే ఒక దేవదూత కనబడిందంట. ఇక్కడ లేడు ఆయన. ఎక్కడున్నాడు ఆయన? సమాధులు లేడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు చూద్దాం. అమ్మా బతికున్నాడని చెప్పరని మాతో చెప్పి విస్మయము కలుగు చేసి కొందరు చెప్పారు. దేవదూత కనబడ్డాయి, ఆయన బ్రతుకున్నాడని చెప్పారు, మాకు ఆశ్చర్యం కలిగించారు. విస్మయం ఏంటండి? ఆశ్చర్యమైంది. దేవుడు ఏం చేసిన ఆశ్చర్యంగా ఉంటాయి కార్యాలు. కంటికి కనబడదు. ఎలా చేస్తాడో తెలియదు. నువ్వు అనుకుంటావు ఈ రోజున డాక్టర్ గారు ఎలా చెప్పాడు, ఇలా చెప్తే నా వ్యాధికి పోతేమో, డాక్టర్ గారు అలా చెప్పాడు, అలా చెప్తున్నాను బాగైపోతేమో. నువ్వు డాక్టర్ గారితో ఎప్పుడైతే పెట్టుకున్నావో ఈ డాక్టర్ గారు ఏం చేస్తాడు చూడు. ఈయన ఆ డాక్టర్ గారిని గొప్ప. ఏ డాక్టర్ గారు కావాలి చెప్పండి. నాకు పరమ వైద్యుడు, నా గొప్ప డాక్టర్లు ఆయన దగ్గర చెప్పుకోవాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంత చెప్తాం, నాకు ఎలాగండి అలా వచ్చాను, నువ్వు అన్ని రాసేసుకుంటాడు. పాయింట్లు గ్యాస్ కూడా రాసేస్తాడు, బీపీకి షుగర్ కూడా రాసేస్తాడు, నొప్పులకి. నేను చెప్పి కొద్ది ఎక్కువైపోతాయి పిల్లలు. 10 పిల్లలు రాసేటప్పటికి మింగేటప్పుడు ఉంది పని. హల్లెలూయా. అన్ని బిడ్డలు రాసేస్తాడు. నిద్ర పట్టలేదండి, ఒక బిడ్డ రాసేస్తాడు. నిద్ర పట్టడానికి కూడా ఒక బిడ్డ అని చెప్పడమే. ఎందుకు? దేవుని స్తోత్రం. 40 నిమిషాలు తీయగలరా? ఎందుకు నిద్ర రాదు? దేవుని స్తోత్రం. అడగండి దేవుని స్తోత్రం. హాగి నిద్రపోతాం. 30 నిమిషాలు తిరిగి శరీరం కాల్సదా చేయండి. ఆలోచనలు మన తలంపులను ఎక్కువ ఎప్పుడైతే పెట్టుకుంటున్నామో అది స్లో పాయిజన్ అనమాట. చచ్చిపోవడానికి నిద్ర మాత్రం వాడేవంటే స్లో పాయిజన్. అది మనం తీసుకెళ్ళిపోతాయి వేసుకోవాలి. ఆకలి చంపేస్తుంది. దాన్ని ఎక్కువ వాడకండి వేసుకోవాలి. ఎవరు అడగండి ఏం చేస్తాడు? దేవుని స్తోత్రం. ఆయన దిగుడు, ఆయన శక్తిగా వాడు కాదా? ఆయన బలవంతుడు కాదా? ఆయన వాక్యములను క్రియలను శక్తి గలవాడు
హల్లెలూయా. వాళ్ళకు సాక్షి చెప్తున్నాను నేను గురించి. స్త్రీలు కాదు, సముద్రం వేడాయన చూసి వచ్చేసారు. అది ఏసని చెప్తున్నారు వాడు అని చెప్తుంటే యేసు ప్రభు అప్పుడు ఏమంటాడంటే ఆయన 24 వచనంలో మాతో కూడా వారు కొందరు సమాధికి వెళ్ళి స్త్రీ చెప్పాడు కనుగొని కానీ ఆయన చూడలేదని చెప్పి అందుకు ఆయన అవేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా. ప్రవక్త చెప్పిన మాట విని మందమతులారా అంటే ప్రవక్తలు ఏం చెప్పారో ఒక్కొక్కటి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు మన దారిలో. మోషే నా గురించి చెప్పారు తెలుసా, నాలాంటి ఒక ప్రవక్త పుట్టిస్తాను. అబ్రాహాము సింధు వృక్షం దగ్గర డబ్బులు కలుస్తున్నాను నేను. నా ప్రభు నేను చూసి ఆనందిస్తాను అన్నాడు ఆయన. ఓ యోగు నా గురించి చెప్పాడు, నా విమోచకుడు సజీవుడని. యాకోబు నా గురించి తెల్లవాళ్ళు పీకిలాడింది ఎవరు, నేను. హల్లెలూయా. ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. ప్రవచనాలని యెషయా ప్రవచనం చెప్తున్నాడు. కన్యక గర్భవతి ఆ లేఖనం నాదే. ఇన్ని వివరిస్తున్నాడు వారికి. ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క ప్రవక్తల గురించి అన్ని వివరిస్తున్నాడు. ఆయన ఎముకల్లో ఏది కూడా విరవకూడదని 34 కీర్తన 20 వచనంలో ఆయన ఎముకల్లో ఏది కూడా విరవకూడదు. దేవుని స్తోత్రం. చూడండి, ఎముకలన్నిటినీ కాపాడును, ఓట్లో ఒకటైనను విరుగులో. దేవుని స్తోత్రం. అదే యోహాను సువార్తలో ఇక్కడ చూడండి, మా యోహాను సువార్తలో ఒక్కటైనను 19వ అధ్యాయము 36వ వచనం. అతని ఎముకలలో ఒక్కటైనను విలువబడదు. లేఖనం కదా, ఎక్కడున్నది? కీర్తన 34వ కీర్తన 20వ వచనం. మరి ఇక్కడ దొంగ వచ్చి సిలువలో ఉండగా రానువాడు వచ్చి ఏం చేస్తున్నాడు? బతికుండగా పాడేరుకుంటారు. ముందు దొంగలు ఏర్కొట్టేసాడు బతికుండగా, రెండో దొంగని కోడలు కొట్టాడు. ఇప్పుడు ఎవరు కోడలు కొట్టాలి? యేసుప్రభు కోడలు కొట్టాలి. వాడు వచ్చేటప్పటికి ఈ రానువాడు వచ్చాడు యేసుప్రభు వారు. ఆయన ప్రాణం పోయిన తర్వాత వాడు ఎదురు కొట్టాలి లేదు, ఆచారం. అప్పుడు ఇది ఎలాగా వాక్యము నెరవేర్చాలి కానీ అక్కడ వాక్యము నెరవేర్చాలి కానీ. అందుకే ముందు దొంగని రెండో దొంగని అనుకుంటాడు కానీ యేసు ప్రభు వాడు జరిగిందా? జరిగింది. 22వ అధ్యాయం కీర్తన 1వ వచనంలో నా దేవా నా దేవా నీవు నన్ను చేయి విడిచితివి. దేవుని స్తోత్రం. ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి. మత్తయి సువార్త చూడండి ఇక్కడ 27వ అధ్యాయము 47వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి. లేక జరిగిందా? జరిగిన స్తోత్రం. హల్లెలూయా. లేఖనము ఆయనకి ఏదైతే పలకబడిందో క్రీస్తులో నెరవేర్చబడింది. ఈ కాలానికి దేవుడు ఏ లేఖనమును మనకి ఇచ్చాడు, ఆ లేఖనము నెరవేర్చబడింది. ఇప్పుడు నెరవేర్చబడతా ఉంది. సమయం తర్వాత తీసుకుంటాం. కానీ ఇక్కడ ఆ ముగింపులో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తెలుసుకోవాలి. ఇలాగను ప్రవక్తల గురించి ఆయన వివరిస్తూ ఆయన ఏం చేస్తున్నాడంటే మోషే ప్రవక్తలు అందరి గురించి చెప్పుకుంటూ వచ్చాడు. 29వ వచనం వచ్చేయండి. సాయంకాలం వచ్చింది. ఏ కాలం అది? సాయంకాలం. హల్లెలూయా. ఇదే కాలంలో మనం సాయంకాలం అయిపోయింది. ఇంకా ఎంతవరకు నడిచాడండి? పొద్దుటి నుంచి మొదలెట్టాడు ప్రయాణం. 12 మైళ్ళ దూరం, 12 కిలోమీటర్లు. పొద్దుటి నుంచి బయలుదేరితే ఎంతవరకు? సాయంకాలం అయిపోయిందంటే ఎంత వివరించాడో ఆలోచించండి. ఎన్ని వచనాలు తీశాడో. కూర్చోబెట్టి కంచేపు అక్కడ వాడు కూర్చోవడం, మళ్ళీ కంచేపు రావడం, అలా నడుచుకుంటూ వెళ్ళారు. ఎక్కడికి? వచ్చేసారు.
ఈ సాయంకాలం అయిపోయింది. ఇప్పుడు సాయంకాలం సమయంలో ఇప్పుడు ఎవరితో ఇప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడు. ఇదే కాలం, ఇది సాయంకాల సమయం. సాయంకాల సమయంలో ఆదాము అవ్వ దగ్గరికి వచ్చాడు దేవుడు. చల్లపూట వేళ. ఏ సమయం అది? సాయంకాల సమయం. ఎప్పుడు కనుగొన్నాడు? సాయంకాల సమయంలో. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలం వెలుతురు కాదు. ఇప్పుడు మన మధ్యకు వచ్చాడు ఈ సాయంకాల సమయం. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నువ్వేం చేయాలి? ఇప్పుడు వాడు ఏమంటారు తెలుసా? ఆ ఇద్దరు కూడా ఇంతవరకు మాట్లాడుకుని వచ్చారు. వారి అమ్మాయి గ్రామానికి వచ్చేసారు. వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, చదవండి, ఆయన మాతో కూడా ఉండమని చెప్పి ఆయన్ను బలవంతం చేశారు. ఎలా చేశారు? అంటే కంప్లీట్ ఇన్సైడ్, లోపలికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? బలవంతం చేయాలి. సాయంకాలం సమయం ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తాడు? నీ లోపలికి వస్తాడు. హల్లెలూయా. హృదయం తలుపు దగ్గర కడతా ఉన్నాడు. ఎవరైతే తలుపు తీస్తారో వాడి దగ్గరికి వస్తాను. లోపలికి వస్తుంది కానీ ఆయన కొన్ని తెరవరు. నువ్వు ఆయన్ని ఆహ్వానించాలి. ఈ సాయంకాల సమయంలో మనం ఆయన పిలవాలి. ఆయన బలవంతం చేశాడు. చూడండి, ఆయన ఇష్టపడ్డాడు. ఆయన వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఏం చేశాడు? ఒక రొట్టె పెట్టాడు, ద్రాక్షరసం. రొట్టె ఏం చేశాడు? ఇచ్చాడు. వాళ్ళు తెరవబడ్డాయి. యేసు ప్రభువు ఆనందమైపోయాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నారు, అయ్యో ఇంతవరకు మాట్లాడింది ఆయనే కదా, మా హృదయాలు మండలేదు. నీ లోపలికి వస్తే నీ హృదయం తెలుస్తుంది, నీ కళ్ళు తెరవబడతాయి. ఓ నీ లోపలికి ఆహ్వానించండి. ఈ సాయంకాల సమయంలో నీ లోనికి వస్తాడు ఆయన. ఆయన బలవంతం చేయాలి. లోపలికి ఆహ్వానించాలి. మనం వాక్యము నాడు క్రీస్తు. ఇప్పుడు వాక్యము నీ లోపలికి వచ్చి తలుపు తడుతూ ఉంటా. ఓ నువ్వు ఇసుకోకూడదు, నువ్వు అలసిపోయినాను అనకూడదు. ఇప్పుడే నేను స్నానం చేశాను, ఇప్పుడే నేను బట్టలు మార్చుకున్నాను అంటుంది పరమగీతాలు. నేను ఇంకా దిగినట్టుంది. ఈ లోపల తలుపు తట్టాడు. తగ్గినప్పటికి ఏమైపోయాడు? ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు తడుతూ ఉన్నాడు ఆయన? నేను హృదయంగానే తలుపు తడుతున్నాడు. నీ లోపలికి రావాలి. వాడు బలవంతం చేశాడు. నువ్వు కూడా బలవంతం చేయాలి. ప్రభువా నాలోకి రా, ఆయన నా హృదయంలోకి రా ప్రభువా, నాలో నివసించిన ఆయన నాకు తెలియజే ప్రభువా. ఆయన ఈ లోపలికి వస్తే నీకు ఆయన ఎన్ని ఇస్తాడు తెలుసుకోవద్దాం. జక్కియా బయట దిగిన తర్వాత జక్కియా అంటున్నాడు, నా ఇంటికి వచ్చి మీరు భోజనం. జక్కియా అనుకున్నాడు ఇంటికే వస్తాడేమో అనుకున్నాడు, కానీ జక్కియా లోపలికి వచ్చేసాడు. జక్కియా మనసంతా మారిపోయింది. 100కి 4 నేను ఇచ్చేస్తాను అందరికీ ఏడుస్తాడు. అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. సింధు వృక్షం దగ్గరికి. దేవుడు ప్రభువా సాగిపడి ఎవరిని బలవంతం చేశాడు? ఎవరిని? ఎలోహిం దేవుడిని. ఎందుకు ఏం బాగుంది? ఆతిథ్యడానికి కాలు కడిగి ఏం చేస్తున్నాడు? ఆతిథ్యం ఇవ్వడానికి బలవంతం చేశాడు. మోషే తన మామైనటువంటి ఇత్రో ఆతిథ్యం ఇవ్వడానికి ఏం చేశాడు? ఇక్కడ ఇత్రో ఆయన బలవంతం చేశాడు. ఎవరికి భోజనం పెట్టాడు? భోజనం పెట్టడానికి కూడా భయమ. చూడు ఎవరు బలవంతం చేశాడు? స్తోత్రం. ఇత్రో ఎవరికి? మోషేకి. తన మామైనటువంటి మోషే ఇత్రోకి భోజనం ఏర్పాటు చేశాడు. అలాగే చూడండి, సున్నతుడు దైవజనుడైన ఎలీషాని ఎగిస్తుంది భోజనం చేయమని బలవంతం చేసింది. భోజనం చేయమని బలవంతం చేసింది. ఆ శరీరానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆమెకి బిడ్డ లేదు. ఎలీషా దేవుడు కుమారుని ఇచ్చాడు. దేవస్తోత్రం. అలాగే చూడండి, యోగు కూడా ఒక మాట అంటాడు, నేను చెప్తాను. ఆయన చేసిన పని 31 యోగు గ్రంథము 32 వచనం త్వరగా చూడండి. యోగు 31:30. పరదేశంలో వీధి ఉండగా నా ఇంటి వీధి తలుపులో పరదేశిని. ఇప్పుడు పరదేశి మన ప్రభు. ఆ వీధి తలుపులు తెలిసాను కదా, ఆయన వస్తున్నాడు నీ లోపలికి రావాలని. నువ్వేం చేయాలి? తలుపులు తెరవాలి. నీ హృదయమైన తలుపులు తెరవాలి. నీ లోపలికి వస్తాడు తెలుసు.
పరదేశికి నేను ఏం చేసినప్పుడు నేను నా వీధి తలుపులు చూసారు. విందు చేయడానికి, ఆయనతో నీతో కలిసి విందు చేయడానికి, మేము కలిసి ఇద్దరు కలిసి ఏం చేస్తాం? విందు చేయడం దేవుని స్తోత్రం. చూడండి, జయను బట్టి కూడా ఏం చేశాడు? అర్ధరాత్రి సమయంలో పౌలు శీలకు ఏం చేశాడు? భోజనం పెట్టాడు. అయితే వాళ్ళకి ఏమొచ్చింది? రక్షణ. దేవుని స్తోత్రం. పొండి అని దీపవాసుడు చాలా ధనవంతుడు అవుతున్నాం. పౌలు అక్కడ సముద్రంలో ఓడలు కొట్టుకుపోతుంటే ఆ దీపములకు వచ్చినప్పుడు ఈ పౌలు చేర్చుకుని అతను ఏం చేశాడు? అతిథి సత్కారములు చేసి వాడికి మర్యాద చేశాడట. దేవుడు ఆశీర్వాదం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. చూసారా, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన ఒక పరదేశిగా ఈ లోకానికి వచ్చి మనందరినీ రక్షించడానికి, మన పాపములు క్షమించడానికి, మన వ్యాధులను స్వస్థపరచడానికి, మనకి ఇచ్చి ఉండటానికి, మన పాపాన్ని భరించడానికి యేసు వచ్చాడు. ఆయన హృదయంలో కంపనిస్తావా? ఈ సాయంకాల సమయంలో ఆయన నీ లోపలికి వస్తాడు. హల్లెలూయా. నీ లోపలికి వచ్చాడంటే నీ కళ్ళు తెరవబడతాయి, నీ కళ్ళు తెరవబడతాయి. ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ప్రభావం ఏంటో దేవుడికి చూపిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసి మన ప్రభుని ధ్యానం. సమయం అయిపోయింది. దేవుని స్తుతి చెల్లించి మనం ఆరాధిద్దాము. అందరూ కూడా ప్రార్థించండి. ప్రభువా, నా హృదయంలోకి రమ్మని మీరు ఆహ్వానించండి. ఓ దేవుడు, నీ దగ్గరకు రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, వాక్యం పట్ల నమ్మకము కలిగి ఉండండి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో చివరి దినాల్లో ఆ వాగ్దానమును నెరవేర్చడానికి సాయంకాల సమయంలో వెలిగించేటువంటి వర్తమానం మనకు దేవుడు ఇచ్చాడు. ఇది సాయంకాల వెలుగుది. ఓ లోకమందరికీ అర్థం కాదు. నిన్ను వధువుకు ఎన్నుకున్నాడు ఆయన, నిన్ను పేరు పెట్టి పిలిచాడు ఆయన. నీవు ఆయనకి జీవ గ్రంథంలో రాయబడ్డావు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నీ పేరుంది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. దర్శించుకున్న ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించుదాం. దేవునికి మనం మొర పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసునికి స్తోత్రములు తండ్రి. స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రాజానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మన ప్రభు ఈ సాయంకాల సమయంలో నీ వద్దకు వచ్చి నీతో ఆయన సంభాషణ చేసి నీ లోపలికి రావాలని ఆశపడుతున్నాడు. నీ లోపలికి రావాలంటే నువ్వు బలవంతం చేయాలి ఆయన్ని. బలవంతం చేయాలి. ప్రభువా, నా లోపలికి రా, నా హృదయంలో తెరువు ప్రభువా, నా ఆత్మీయ నేత్రములు తెరవండి ప్రభువా. నాయనానికి స్తోత్రములు. నిన్ను గుర్తుపట్టగలిగే శక్తి నాకు ఇవ్వండి నాయనానికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ లోపలికి రావాలని ఆయన తలుపు తడుతూ ఉన్నాడు. నీ హృదయం తలుపు తెరవండి. నీ లోపలికి వస్తే నీకు శక్తిని ఇస్తాడు ఆయన, నీకు బలం ఇస్తాడు, నీకు సంతోషం ఇస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పిలవాలి, మనము దేవుని ఆహ్వానించాలి. సోదరి సోదరుడా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన. నీ ఆత్మచేత విమోచన దినము వరకు యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మచేత విమోచన దినము వరకు. జగత్ పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగత్ పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు.
అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. అంచకాల వర్తమాన వందే, అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అంచకాల వర్తమాన వందే, అప్పుడే నన్ను నీవు ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. అపొస్తలుల ప్రవక్తల పునాదిపై కష్టపడుటకు నన్ను ముద్రించావు. అపొస్తలుల ప్రవక్తల పునాదిపై కష్టపడుటకు నన్ను ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. మధ్యాకాశములో నేను కలుసుకొనుటకు వరుడా నిల భాగముగా ముద్రించావు. మధ్యాకాశములో నేను కలుసుకొనుటకు వరుడా నిల భాగముగా ముద్రించావు. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. అక్కడ ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మము పొందుకున్నాను. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత, విమోచన దినము వరకు. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ప్రభువైన యేసు ఈ కొరకు కలువరిలో నిజముగా ప్రాణం పెట్టాడని, నీ కొరకు రక్తము చిందించాడని, నీ కొరకు ఆయన చనిపోయాడని, నీ పాపములు ఆయన క్షమించాడని, కలువల్లో నీ కొరకు అంతా ఆయన చేశాడని, ఈ కాలానికి దేవుడు ఏ వాగ్దానం అయితే చేయబడిందో అది ఈ కాలమున దేవుడు నిన్ను గుర్తించి ఈ సాయంకాల సమయంలో ఈ వర్తమానం నిన్ను నమ్మేటట్టుగా చేసుకున్నాడు. ఈ కాలానికి దేవుడు వాగ్దానం చేసిన వాక్యాన్ని నువ్వు పట్టుకోవడం దేవుని కృప. అది అందరికీ ధన్యత లేదు. సాయంకాల సమయంలో వెలిగించే వర్తమానం పిల్లల హృదయాన్ని తడుతో తిప్పడానికి, అపోస్తలుల విశ్వాసపరచడానికి, ఏలాత్మ దిగి వచ్చినటువంటి ఈ కాలపు వర్తమానం నిన్ను కూడా మనందరినీ వాక్యముగా రూపాంతరం చేస్తూ ఉంది. వాక్య వధువుగా నిన్ను మలుచుకుంటున్నాడు ఆయన. నువ్వెవరో కాదు, ఆయనలో భాగమైనావు. ఆయన పోలికలో నిన్ను చేయడానికి ఆయన నిన్ను చెక్కుంటా ఉన్నాడు. వాక్య వధువుగా
ఎందుకంటే ఆయన దగ్గర నువ్వు కూర్చుంటానికి వాక్యము ఉంటేనే తప్ప మనం ఆయన దగ్గర కూర్చోలేము. మనకు అర్హత లేదు. ఈలో చెత్త లోకము అంతా ఆయన తీసేయాలి. లోక జ్ఞానము, తెలివితేటలు, మానవ అభిప్రాయాలు, లోక సిద్ధాంతములు ఇవన్నీ కూడా కలిగిపోవాలి. అందుకే నిన్ను వేరు చేసుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. నీవు ఆయనలో భాగమైనావు. ఎంతమంది ఈ రోజున ఆయన నా కొరకు చేసి నేను నిజంగా నమ్ముతున్నాననేవారు మీ చేతి, మీ కుడి చేయి దేవుని చూపించండి. ఇప్పుడు ప్రార్థన చేస్తారు ఇస్సాక్ గారు. అందరూ కళ్ళు మూసి ప్రభు ధ్యానించండి.